Okay. So yesterday's session, we started about like what Pega is, and then we finalized Pega is one automated Java tool. So using which any part of UI part, maybe backend part and database part can be automatically done. And తర్వాత modified statement ఏంటంటే Pega is used for developing internal applications of any organization. ఓకే. సో మేబీ టుడే మీరు ఒక ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు అనుకోండి. సో అక్కడ మీ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు ఆ ఆర్గనైజేషన్ ఉన్న ఇంటర్నల్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్ చేయటానికి. సో పెగా ఈస్ మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్ ఇంటు బ్యాంకింగ్ సెక్టార్. మీరు ఏ బ్యాంక్ అయినా తీసుకోండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆర్ హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ ఆర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో ఏ బ్యాంక్‌లో ఉన్న ఇంటర్నల్ ఆటోమేషన్ మొత్తం పెగాతోనే చేస్తూ ఉంటారు. సో అలాంటి ఏ ఆర్గనైజేషన్‌లో అయినా ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ అయినా, బ్యాంకింగ్ రిలేటెడ్ ఆర్ హెల్త్ కేర్ ఆర్ రీటైల్ వాటెవర్ ఇట్ మైట్ బి. ఇంటర్నల్ అప్లికేషన్స్ అన్నిట్లో మనం పెగా యూజ్ చేస్తూ ఉంటాం. సో మేబీ టుడే ఆఫ్టర్ జాయినింగ్ సమ్ కంపెనీ మీకొక ఇంటర్నల్ అప్లికేషన్‌లో రిక్వైర్మెంట్స్ ఇస్తారు. మేబీ టు డిజైన్ యూఐ పార్ట్ అనుకోవచ్చు. మేబీ యూఐ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో అది సబ్మిట్ చేస్తే డేటా బ్యాక్ ఎండ్‌లో స్టోర్ అయ్యే రిక్వైర్మెంట్ ఇవ్వచ్చు. అండ్ మేబీ అక్కడి నుంచి థర్డ్ పార్టీ అప్లికేషన్‌తో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సెండ్ చేసేకి ఇవ్వచ్చు. వాటెవర్ ఇట్ మైట్ బి. సో ఆఫ్టర్ యూ ఆర్ గివెన్ విత్ వన్ డెవలప్‌మెంట్ టాస్క్, ఫస్ట్ థింగ్ మీరు చేసే ఆ డెవలప్‌మెంట్ వర్క్, సో అది ఆ స్కోప్ వరకే యూజ్ అవుతదా? ఆర్ ఇన్ ఫ్యూచర్ వేరే అప్లికేషన్స్‌లో కూడా రీయూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లేదా? అనేది ఫస్ట్ థింగ్ వాట్ వి హావ్ టు థింక్. సో మీరంత బ్రాడ్‌గా ఆలోచించి సంథింగ్ రీయూజబుల్ లాగా అనిపిస్తే, so you have to think about doing the development work in its parent applications. Yesterday, we finalized that there will be two types of applications. Pega related గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. So one is framework type and the other one is implementation type. నో డౌట్ ఒక ఆర్గనైజేషన్ కింద మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్, నో డౌట్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎస్టర్డే we discussed about a small example. Say SBI is our client అనుకోండి. సో ఎస్బీఐ కింద డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. సే దే విల్ బి హ్యావింగ్ వన్ మెయిన్ ఫ్రేమ్వర్క్ అండ్ బిలో విచ్ దేర్ మైట్ బి సంథింగ్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ and there might be something related to insurance framework, and below credit card application ఉండొచ్చు, maybe loan application, say accounts application, and ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ అని ఒక అప్లికేషన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇంకొకటి ఉండొచ్చు, అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ ఇలా ఉండొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్, అండ్ దిస్ పార్ట్ వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్. సో ఇప్పుడు ఒక ఫ్రేమ్వర్క్కి కింద ఇంకో ఫ్రేమ్వర్క్ గ్యారంటీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక ఇంప్లిమెంటేషన్కి కింద ఇంకో ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. సో ఆల్ ద ఇంప్లిమెంటేషన్స్ విల్ బి లైక్ సిబిలింగ్స్ మోస్ట్లీ. సో జనరలీ ఇఫ్ యూ డూ సంథింగ్ ఎనీవేర్ ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్ వన్, అంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మీరు ఏమన్నా డెవలప్మెంట్ స్పెసిఫిక్గా చేస్తే, సో ఆ వర్క్ అనేది ఇంకొక ఇంప్లిమెంటేషన్లోకి యూజ్ అవ్వదు. అంతే కదా! మేబీ ఇది అది యూజ్ అయ్యేటట్టయితే 2 ఒకటే అప్లికేషన్ అయ్యి ఉండొచ్చేమో కదా! సో ఇక్కడ మనకి సెపరేట్ ఇంప్లిమెంటేషన్స్ గ్యారంటీగా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్‌లో స్పెసిఫిక్‌గా ఏమైనా చేస్తే వేరే అదర్ ఇంప్లిమెంటేషన్‌లో ఎక్కడ రీయూజ్ అవ్వదు. మేబీ రీయూజ్ అయ్యేలాగా ఉంటే యూ హావ్ టు థింక్ అబౌట్ వెదర్ దిస్ ఈస్ హావింగ్ ఎనీ ఫ్రేమ్‌వర్క్ కనెక్టెడ్ ఆర్ నాట్. మేబీ మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ముందే ఐడియా ఉందనుకోండి. ఓకే. ఐ కెన్ సే, సో దీనికొక ఫ్రేమ్‌వర్క్ ఉంది. దానికి ఇంకొక ఫ్రేమ్‌వర్క్ ఉంది. మేబీ దానికి అదర్ చైల్డ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏవో ఉన్నాయి. సో మేబీ ఇప్పుడు మనం డెవలప్‌మెంట్ చేసేది ఈ ఫ్రేమ్‌వర్క్‌లో చేస్తే ఫ్యూచర్ ఇక్కడ అన్నీ యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ చేస్తే ఫ్యూచర్ ఈ ఫ్రేమ్‌వర్క్ అంటే టోటల్ ఆల్ ఇంప్లిమెంటేషన్స్ యూజ్ అవుతాయి. సో ఇలా ఒక బ్రాడ్ మైండెడ్‌గా డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో మేబీ మీరు ఈ అప్రోచ్ ఫాలో అవ్వకుండా ఒక రెగ్యులర్ వేలో, అంటే మనకి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కంప్లీషన్ మీకు ఒక టాస్క్ ఇస్తారు. సో అది కంప్లీట్ చేయటం అన్న థాట్‌లోనే ఆలోచించి మొత్తం ఒక చోట చేసేసారనుకోండి. మేబీ ఫర్ టైమ్ బీయింగ్ మీకు అవుట్‌పుట్ రావచ్చు. అవుట్‌పుట్ వస్తది. మేబీ నెక్స్ట్ డే ఇలా ఫైన్. మీకు
లైక్ డేస్ పాస్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చే దానివల్ల ఇష్యూస్ మేబీ బై ద టైం మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ ప్రాజెక్ట్లో. సో జనరల్గా ఏమవుతుందంటే పెగాకి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు సమ్ టైమ్స్ చాలా రేర్ కేసెస్లో పెగా ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అనేది వింటారు. మీరు ఎలాగ పెగా ప్రొడక్షన్ సపోర్ట్ అని ఎలా వింటారో, సో మేబీ లైక్ పెగా మైగ్రేషన్ అని ఎలా వింటారో, సమ్ టైమ్స్ చాలా రేర్ పీపుల్కి వస్తుంది ఆపర్చునిటీ. పెగా ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఒక డెవలప్మెంట్. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషనే తీసుకోండి. సో ఇదంతా డెవలప్మెంట్ చేసేసాం. అందులో ఒక 10 స్క్రీన్స్ డిజైన్ చేసేసాం. ఈచ్ స్క్రీన్లో మనకు కావాల్సిన యూఐ ఎలిమెంట్స్ అన్ని ఇంక్లూడ్ చేసాము. బ్యాక్ ఎండ్ అంతా కరెక్ట్గానే ఉంది. బట్ ప్లీజ్ గవర్నమెంట్ ఆన్లైన్. ఓకే, అంత కరెక్ట్గానే ఉంది. బట్ మేబీ సమ్వేర్ పర్ఫార్మెన్స్ ఏమన్నా గ్యాప్ వచ్చింది అనుకోండి, అంటే స్లోగా రన్ అవుతుందంటే. సో అంటే మీరు చేసిన డెవలప్మెంట్ వర్క్లో బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేదు అన్నట్టే. సో అప్పుడు ఆప్టిమైజేషన్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఆప్టిమైజేషన్ అంటే ఉన్న ప్రోడక్ట్ని సమ్వేర్ ఇంకొంచెం బెటర్గా రీడిజైన్ చేయటం అంతే. సే మేబీ ఈ రిక్వైర్మెంట్లో ఇలా చేస్తే, సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ అప్రోచ్ యాజ్ పర్ పెగా లేటెస్ట్ వర్షన్ రిలీజ్ నోట్స్. ఇవి ఇంకా యూజ్ చేయకూడదు, ఆర్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అకార్డింగ్ టు దాట్. మేబీ మీరు ఉన్నదాన్ని రీడిజైనింగ్ విత్ బెస్ట్ ప్రాక్టీసెస్ చేయడమే ఆప్టిమైజేషన్. సో ఆప్టిమైజేషన్ అనేది జనరల్గా 6 months to 1 year వరకే ఉంటుంది. నార్మల్గా ఒక పెగా ప్రాజెక్ట్ అనేది మీకు సో 10 years 15 years ఉండొచ్చు. బట్ ఇలాంటి ఆప్టిమైజేషన్ అయితే సే మేబీ 5 to 1 year లోపే ఉంటుంది. సో టుడే ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఫ్యూచర్, మళ్ళీ మనకు జరిగేది ఇదే ఆప్టిమైజేషన్. అది మనకు అవసరం లేదు అనుకుంటాం యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను, ఒక 1 year 2 years తర్వాత మా ప్రాజెక్ట్ అయిపోవచ్చు. ఈ ఆప్టిమైజేషన్ అనేది క్లయింట్ వేరే కంపెనీకి ఇచ్చేసవచ్చు కదా. అవునా, అప్పుడు నార్మల్గా సిటీ ప్రాజెక్ట్ తీసుకోండి, డెవలప్మెంట్ టీసీఎస్ వాళ్ళకి ఇచ్చారు, మేబీ టెస్టింగ్ కాగ్నిజెంట్ వాళ్ళకి ఇస్తారు, మేబీ ఇలా ఉంటాయి కదా. లైక్ వైజ్ ఆప్టిమైజేషన్ వేరే ప్రాజెక్ట్ కూడా వెళ్ళిపోతుంది. అది వాళ్ళ హెడ్ఏక్ అన్నట్టే కదా. ఫైన్. బట్ అలాంటి ఇష్యూస్ అనేది లాంగ్ రన్లో వచ్చి మళ్ళీ క్లయింట్కి కదా ఓవర్ బడ్జెట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ పెగా వాంటెడ్ టు స్టాప్ ఆర్ ఎరాడికేట్ దాట్. ఫర్ దట్ ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ వన్ పవర్ఫుల్ ఆల్గరిథమ్. ఆల్గరిథం ఏం చెక్ చేస్తుందంటే, సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, వెన్ ఐ సే యూ, సపోజ్ ఇక్కడ ఈ పెగా అప్లికేషన్ తీసుకోండి. ఇదే కదా మనందరికి వచ్చే పెగా అప్లికేషన్. డే 1 నేను ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను, మీరు జాయిన్ అయ్యారు, ఇంకో పర్సన్, అందరూ జాయిన్ అయ్యారు. సో మనం అందరూ జాయిన్ అయిన వాళ్ళల్లో మేబీ నేను డెవలపర్, ఇంకో పర్సన్ టెస్టర్, ఇంకో పర్సన్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు. సో వీ ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ అండ్ సింగిల్ క్లయింట్. అది పెగా మీద రన్ అవుతుంది. ఫస్ట్ ఈ పెగా లోపల లాగిన్ అయిన తర్వాత దెన్ విల్ డూ అవర్ ఓన్ టాస్క్స్ కదా. అంటే ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ పెగా లాగిన్ పేజ్ ఇస్ సేమ్. సో ఇప్పుడు పెగా లాగిన్ అయ్యి మీరు చేసే ఏ యాక్టివిటీ అయినా బ్యాక్గ్రౌండ్లో దిస్ స్ట్రాంగ్ ఆల్గరిథమ్ క్యాన్ డిటెక్ట్, అండ్ బేస్డ్ ఆన్ విచ్ ఇట్ విల్ జనరేట్ వన్ హెల్త్ స్కోర్ ఫర్ ద అప్లికేషన్ విచ్ మస్ట్ బి 100%. వాట్ ఈస్ దట్ స్కోర్ టెక్నికల్లీ కాల్డ్? చెప్పండి. ఎస్టర్డే ఐ టోల్డ్ యూ వాట్ వీ కాల్ దట్ స్కోర్. కమాన్, ఏమంటాం? We call this as compliance score. Yes, right? Compliance score. సో మీరు కాంప్లియన్స్ స్కోర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మీరంటే టీం మొత్తం. సో ప్రాపర్గా మెయింటైన్ చేస్తే దీని స్కోర్ 100% ఉంటే ఓకే. సో ఇఫ్ నాట్, విల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ లైక్ questions, or we have to provide lot of justifications to that Pega support guy. So this is what completely we understood till yesterday. Okay. Now, after you joining company, so మేబీ మీ మేనేజర్ ఇంటర్వ్యూ తీసుకుంటారు, అదంతా అవుతుంది. సో తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టాస్క్స్ ఎలా ఉంటాయి? సో యూ ఆర్ సపోజ్ టు డిజైన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అన్నట్టు ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ మీద డెవలప్మెంట్ ఇస్తారు మీకు, అంతే కదా. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మీద డెవలప్మెంట్ ఇవ్వచ్చు. మేబీ నేను అదే కంపెనీలో ఒక డెవలపర్గా జాయిన్ అయితే మా మేనేజర్ నన్ను ఈ అప్లికేషన్ మీద వర్క్ చేయమని చెప్పొచ్చు. అంటే ఏ పర్సన్ ఆఫ్టర్ హీ లాగింగ్ ఇన్ విత్ హిస్ ఐడి అండ్ పాస్వర్డ్, మనందరికి ఐడి పాస్వర్డ్స్ క్రియేట్ అవుతాయి కదా. సో విత్ అవర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అయితే ఇట్ విల్ టేక్ అస్ టు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఓన్లీ. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్సే కనిపిస్తాయి. అంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ లాగా ఏదో కనిపిస్తుంది. అంటే అక్కడ డెవలప్మెంట్ స్టూడియో లాగా ఉంటుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం.
సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది డెవలప్ అయ్యే అప్లికేషన్ ఏంటిది అంటే క్రెడిట్ కార్డ్. ఇక్కడ ఈ పర్సన్ లాగిన్ అయ్యి డెవలప్మెంట్ స్టూడియో అని వస్తుంది, అక్కడ వాడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అవుట్పుట్ అంతా ఈ అప్లికేషన్కి వచ్చినట్టు కదా. అంటే ఎవ్రీ పర్సన్ విల్ బి కనెక్టెడ్ టు ఎనీ సింగిల్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఓన్లీ. సో ఇప్పుడు మేబీ టుడే మీ డే వన్ ఇందులోకి లాగిన్ అయిపోయారు. మీ మేనేజర్ చాలా సింపుల్గా ఒక రిక్వైర్మెంట్ డిజైన్ చేయమన్నారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇంక్లూడ్ చేయండి అనేది. సో యూ అండర్స్టూడ్ దీస్ టు ఆర్ రీయూజబుల్. అది ఎబోలో క్రియేట్ చేయాలి అంటే ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి అసలు ఎబో ఫ్రేమ్వర్క్ ఉందా, ఉంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, సో వాట్ ఈస్ ఫస్ట్ పేరెంట్, వాట్ ఈస్ సెకండ్ పేరెంట్ ఎలా తెలుసుకుంటారు. మేబీ మీరు మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో ఈ ఇంప్లిమెంటేషన్కి ఫ్రేమ్వర్క్ ఉందా లేదా అని అడిగితే, కాంట్ యూ చెక్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఆర్ యూ రియల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్. ఓకే. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. అంటే మీ అప్లికేషన్లో స్ట్రక్చర్ మొత్తాన్ని మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. సో వన్స్ యూ గాట్ యాక్సెస్ టు ఎనీ ఇంప్లిమెంటేషన్, అంటే రియల్ టైమ్ మీకు ఓన్లీ ఇంప్లిమెంటేషన్స్కి యాక్సెస్ ఉంటుంది. వన్స్ యూ గాట్ యాక్సెస్ టు ఎనీ ఇంప్లిమెంటేషన్ యూ కెన్ ఐడెంటిఫై ఇట్స్ పేరెంట్ స్ట్రక్చర్. గెటింగ్ మై పాయింట్? యూ కెన్ ఐడెంటిఫై ఇట్స్ పేరెంట్ స్ట్రక్చర్. సో దేర్ యూ విల్ కమ్ టు నో, ఓకే దిస్ హ్యాస్ గాట్ వన్ ఫ్రేమ్వర్క్ అండ్ దీనికి ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంది. ఓకే, ఈ రిక్వైర్మెంట్లో ఐ హ్యావ్ టు క్రియేట్ దీస్ థింగ్స్ మేబీ అట్ ద టాప్ లెవెల్ ఆర్ మేబీ అట్ ద బాటమ్ లెవెల్. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దట్టు మోస్ట్లీ ఇవన్నీ ఓఓటీబీ అని ఉంటాయి. ఓఓటీబీ అనే వర్డ్ మీకు ఇంకా తెలియదు, ఐ ఎక్స్ప్లెయిన్ దట్ లేటర్. సో దిస్ ఇస్ లైక్ ఓవరాల్. దీన్ని మనం టెక్నికల్గా అప్లికేషన్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ అప్లికేషన్ స్ట్రక్చర్ అని అంటారు. ఓకే, అండ్ సమ్ టైమ్స్ కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. సో మరి రెండింటికి తేడా ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ లైక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అయితే సో మన హోల్ ఆర్గనైజేషన్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, సో ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి అంటే ఇదే కదా. అంతే కదా, ఇదే మనం కరెక్ట్గా డ్రా చేసాం. సో మేబీ ఇదే మనం డ్రా చేసిన తర్వాత మీ క్లయింట్ మిమ్మల్ని ఏం అడగొచ్చు, ఆర్ మీ ఇంటర్వ్యూర్ మిమ్మల్ని ఏం అడగొచ్చు అంటే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అని అడుగుతారు. సో అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ హోల్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే రియల్ యూజర్ దాన్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాడు. So this application is meant for registering a new customer or supporting for the existing customer, where we initially will go for his some eligibility check based on the previous, based on the uh, థర్డ్ పార్టీ అప్లికేషన్ రెస్పాన్స్. ఇలా మీరు ఒక అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దేర్ దే విల్ ఆస్క్ యూ, సో వాట్ ఈస్ దిస్ రిక్వైర్మెంట్ అబౌట్, దీన్ని పెగలు ఎలా చేస్తారు, ఇలా స్టాప్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1 అనుకోండి. స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తున్నాం కదా, ఇది లోన్ అప్లికేషన్. సో ఒక కస్టమర్ వచ్చి లోన్ కావాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేయాలి, వాడికి వేరే బ్యాంక్లో కూడా లోన్స్ ఉండొచ్చు. సో ఆ హిస్టరీ మొత్తం పుల్అవుట్ అవ్వాలంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ వీఆర్ చెకింగ్ ఫర్ హిస్ పాన్ కార్డ్ నెంబర్ ఫ్రమ్ వేర్, ఆర్ సో మేబీ వీఆర్ సెండింగ్ సమ్ రిక్వెస్ట్ టు ఆర్బీఐ సర్వర్ అండ్ దే ఆర్ ప్రాసెసింగ్ అండ్ సెండ్ us సమ్ రెస్పాన్స్. సో ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ వాళ్ళ డేటాబేస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి డేటా తెచ్చుకుంటారు. అండ్ సమ్ సినారియోస్లో విల్ బి డైరెక్ట్లీ హిట్టింగ్ థర్డ్ పార్టీ డేటాబేస్ కూడా అనుకున్నాం. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సో అసలు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఈచ్ అప్లికేషన్కి ఎక్స్టర్నల్గా సిస్టమ్స్ ఏమైనా కనెక్ట్ అయి ఉన్నాయా, దాన్ని ఫౌండేషన్ సిస్టమ్స్ అని కూడా అంటారు కొన్ని ప్రాజెక్ట్స్లో. సో ఎక్స్టర్నల్గా సిస్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ మేబీ అది అప్లికేషన్కి కనెక్ట్ అవుతుందా ఆర్ డైరెక్ట్గా వాళ్ళ డేటాబేస్కి కనెక్ట్ అవుతుందా. అండ్ ఇప్పుడు మీరు వర్క్ చేసే అప్లికేషన్లో మీరు రిక్వెస్టరా, ప్రొవైడరా, మేబీ మీరు ప్రొవైడర్ అయితే మీకు ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది, మీరు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు. సో దిస్ యాజ్ ఏ హోల్ వీ కాల్ ఇట్ యాజ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. డే 1 మీరు లాగిన్ అయిన అంటే ఈరోజే మీ డే 1 అనుకోండి, మీకు ల్యాప్టాప్ ఇస్తారు అండ్ ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తారు. సో అయిన తర్వాత దే విల్ గివ్ యూ సమ్ కేటీ డాక్యుమెంట్స్. సో కూర్చోబెట్టి అప్లికేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఎవరు టైం తీసుకోరు, డైరెక్ట్గా కొన్ని రికార్డెడ్ కేటీ వీడియోస్ ఇచ్చేస్తారు ఆర్ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు. అండ్ అందులో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారు. So there you should come to know, so what is our application and how many are like below and how many are like siblings, and this is connected to what, maybe internal external, maybe implementation in a by any chance connected unda leda, everything మీరు ఎంటైర్ ఫ్లో మొత్తం మీరు అక్కడ తెలుసుకోవాలి. ఓకే, అండ్
మేబీ ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్పూన్ ఫీడింగ్ చేసినంత లెవెల్లో మీకు ఎవరు చెప్పరు అక్కడ. సో అక్కడ సింపుల్గా కేటీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి, సో అది మీకు ఒక 2 days 3 days టైం ఇచ్చి, సో డైలీ స్టేటస్ పెట్టండి, ఎంతవరకు నేర్చుకున్నారు, వాట్ డిడ్ యూ అండర్స్టూడ్ అన్నట్టు. సో ఇంకొంతమంది మేనేజర్స్ అయితే రివర్స్ కేటీ తీసుకుంటారు, ఓకే మీకు ఏమర్థమైంది, సో ఇఫ్ దిస్ ఇస్ ద టాస్క్ ఐ గివ్ యూ, మీరు ఎలా చేస్తారు, సో వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ లైక్ బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ కనెక్టెడ్గా ఉన్నాయి అంటే. మీకు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత పెగా నేర్చుకోవటం కన్నా అక్కడ ప్రాసెస్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈరోజే పెగాలో జాబ్ వచ్చింది అని చెప్పి, సార్ పెగాతో ప్రాబ్లం ఏం కాదు, నాకు అన్ని రిక్వైర్మెంట్స్ అర్థమవుతాయి, కానీ వాళ్ళ అప్లికేషన్ ఎలా ఉందో అర్థం కావట్లేదు, వాళ్ళు ప్రాపర్గా కేటీ ఇవ్వట్లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మీ స్ట్రగుల్ అంతా అక్కడున్న ఇంటర్నల్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవటమే. అంటే మీరు అందులో పెగాతో డెవలప్మెంట్ చేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చు, జావానా డాట్ నెట్ మ్యాటరే కాదు, అసలు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అప్లికేషన్స్ ఏంటి, సో అసలు ఎక్కడి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మేబీ ఆ ఫ్లో అర్థమైతే పెగాతో ఎలా తెచ్చుకోవాలో దట్ ఈస్ ఓకే. సో ఈ హోల్ అప్లికేషన్ అండర్స్టాండ్ చేసుకోవడం కూడా కొంచెం ఛాలెంజ్. ఓకే, అండ్ దట్ టు రియల్ టైంలో మేబీ మీ మేనేజర్స్ ఆర్ మీ ఎవరైతే మీకు కేటీస్ ఇస్తూ ఉంటారో, సో వాళ్ళు కొంచెం టైం తీసుకుని మీకు ప్రాపర్గా చెప్తే కనుక స్మూత్గా వెళ్తుంది. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా కేటీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి, సో ప్లీజ్ వాచ్ దిస్ డెమోస్ ఆర్ ప్లీజ్ వాచ్ దిస్ కేటీ అండ్ రీచెస్ బ్యాక్ ఫర్ ఎనీ క్వశ్చన్స్ అన్నట్టు అందరినీ లూప్ చేసి పెట్టేస్తారు. మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారు? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మీరు ఇంటర్వ్యూస్లోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటి, మేబీ మీరు 3 years 4 years ఎక్స్పీరియన్స్డ్ అంటే, సో అక్కడ పేపర్ ఇచ్చేసి కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ పాస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సో వాట్ ఈస్ దిస్ కనెక్టెడ్ టు అండ్ వై ఈస్ దిస్ కనెక్టెడ్ టు, సో దిస్ దీని మీద కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో you'll come to know all these things slowly. So finally, we will be start looking into our Pega application now. Okay, fine. So మీకు day 1 ఎంట్రీ అవుతారు కంపెనీలోకి, ల్యాప్టాప్ యాక్సెస్ ఇస్తారు, అండ్ మీ మేనేజర్ మీకు సింపుల్ ఒక మెయిల్ పెట్టేస్తుంది ఏంటంటే, సో దిస్ ఈజ్ యువర్ ఐడి అండ్ పాస్వర్డ్ అంతే. సో అంటే యూ హ్యావ్ టు ఓపెన్ దిస్ పేజ్ అండ్ ఇక్కడ మీరు ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ పేజ్ ఎలా వస్తుంది అనేది డిస్కషన్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ పెగా పేజ్, ఫస్ట్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ పెగా సాఫ్ట్వేర్. సో ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అంటే మనకి పెగాలో ఇప్పుడు 2 అప్రోచెస్. సో వన్ ఈజ్ లైక్ పర్సనల్లీ డౌన్లోడింగ్ ఎడిషన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ కమ్యూనిటీ రిలేటెడ్ ఎడిషన్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇప్పుడు మేబీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 3 months 4 months వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో జనరల్గా ఏం చేస్తామంటే పర్సనల్ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్, సో దీన్ని కమ్యూనిటీ ఎడిషన్ అంటారు. సో పర్సనల్ ఎడిషన్లో నో డౌట్ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ కొన్ని ఉండాలి. అంటే యువర్ ల్యాప్టాప్ మస్ట్ బి ఆఫ్ విండోస్ ఓన్లీ, సో ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ సపోర్టెడ్, సో ఇట్ మస్ట్ బి ఆఫ్ విండోస్ ఓన్లీ. సో మేబీ వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే దానిలో మళ్ళీ విండోస్ వేసుకొని చేయాల్సి వస్తుంది. ఒకసారి నన్ను అప్రోచ్ అవ్వండి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, ఐ ఐ టాక్ టు యూ సెపరేట్లీ. ఓకే, సో ఫస్ట్ విండోస్ ఉండాలి, అండ్ విండోస్లో 10 or 11 వర్షన్ అయితే అన్ని సపోర్ట్ అవుతాయి, డేటాబేస్ పార్ట్ ఎవ్రీథింగ్. అండ్ ఈ పర్టిక్యులర్ ల్యాప్టాప్లో మేక్ ష్యూర్ 64 bit ఓఎస్ ఉంటారు. ఓకే, అది కామన్, అందరికీ అది బై డిఫాల్ట్ ఉంటుంది. అండ్ మినిమం 8 GB ర్యామ్ ఉంటారు, మినిమం అది. అండ్ ఎవరైనా కొత్త ల్యాప్టాప్ పర్చేస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఆర్ మేబీ ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే, సో స్టోరేజ్ టైప్ ఎస్ఎస్డి ఉంటే బెటర్. ఓకే, ఎస్ఎస్డి ఉంటే బెటర్. సో ఇంకా మెకానికల్ డ్రైవ్స్ ఉంటాయి, అవి ఓల్డ్ చాలా లాంగ్ బ్యాక్ వచ్చేవి, సో అవి మోస్ట్లీ ఉండకపోవచ్చు. అంటే కొత్తవైతే ఇదే దొరుకుతుంది, పాతవైతే అప్గ్రేడ్ చేసుకోనుకుంటే ఎస్ఎస్డికి అనేది అప్గ్రేడ్ చేసుకోండి. సో ఇదంతా ఫాస్ట్గా ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం స్పెసిఫికేషన్స్ ఉండవు. అండ్ ప్రాసెసర్ ఏదైనా పర్వాలా, సో ఇంటెల్ అయితే ఇంకా బెస్ట్. సో ఇంటెల్ i3 i5 ఏదైనా బెస్ట్ మీ బడ్జెట్ బట్టి. సో అంటే పెద్ద మేజర్ స్పెసిఫికేషన్స్ ఏం కాదు, జస్ట్ నార్మలే. ఓకే, అండ్ వన్స్ యువర్ ల్యాప్టాప్ రిలేటెడ్ థింగ్ ఈజ్ రెడీ, బ్యాక్గ్రౌండ్ సెటప్ రెడీ అయిన తర్వాత
సో ఐల్ గివ్ యూ వన్ లింక్, గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను, ఈరోజు పంపిస్తాను. సో ఆ గూగుల్ డ్రైవ్ లింక్ని మీరు డౌన్లోడ్ చేస్తే అదొక 5 GB ఫైల్. ఓకే, మేక్ ష్యూర్ అది డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఇంటర్నెట్ కొంచెం స్మూత్గా ఉండేలా చూడండి. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అది డౌన్లోడ్ అవుతుంది, బట్ సమ్ ఫైల్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ గెటింగ్ డౌన్లోడ్ బికాస్ ఆఫ్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఓకే, సో మేక్ ష్యూర్ ఇది ఒక 4.5 to 5 GB వరకు ఉంటుంది. సో ఆ ఫైల్ డౌన్లోడ్ చేయాలి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సో స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. So I'll give you link for this and I'll give you detailed video what you have to do after you downloading. డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఎక్కడ డౌన్లోడ్స్లో ఎక్కడ ఉంటుంది, అది దాన్ని కట్ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, సో తర్వాత ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, మేబీ ఇక్కడ యాంటీవైరసెస్ ఎప్పుడు డిజేబుల్ చేయాలి, ఎవ్రీథింగ్ కంప్లీట్ వీడియో సో మీకు ఈరోజు పోస్ట్ చేస్తాం. స్టిల్ మీలో ఎవరికైనా ప్రాబ్లంగా ఉండి కనెక్ట్ లైక్ ప్రాబ్లం వచ్చినా సో నీ నాట్ వరీ, మా మొబైల్ నెంబర్, మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే ఆర్ మెసేజ్ చేస్తే మా పర్సనే మీ ల్యాప్టాప్ అంతా స్క్రీన్ షేర్ తీసుకొని మొత్తం అంతా 1 hour ప్రాసెస్ ఆర్ 30 minutes to 1 hour ఉంటుంది డిపెండింగ్ అపాన్ యువర్ ల్యాప్టాప్ స్పీడ్. సో అదంతా మా పర్సనే తీసుకుని మొత్తం అంతా చేసి ఇచ్చేస్తారు. సో ఫైనల్గా ఇదంతా వన్ టైం సెటప్ అంతే. అండ్ దిస్ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ లైఫ్ టైం, ఎందుకంటే పర్సనల్గా మీరు చేసుకుంటున్నారు కాబట్టి. బట్ దానిలో లాగిన్స్ అనేవి చేంజ్ అవుతాయి, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ డిఫరెంట్. సో యూ ఆర్ ట్రైంగ్ టు డౌన్లోడ్ ఇట్ అండ్ ఆఫ్టర్ యూ డౌన్లోడింగ్, ఎక్స్ట్రాక్టింగ్ అండ్ ఇన్స్టాలింగ్, బ్యాక్గ్రౌండ్లో ఒక పెగా సర్వర్ అనేది ఇలా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటారు. యూ కెన్ సీ వన్ కమాండ్ విండో కంటిన్యూస్లీ రన్నింగ్, రైట్? సో ఇది రన్ అవుతూనే ఉంటుంది. సో ఎలా రన్ అవుతుంది అనేది కంప్లీట్గా వీడియోలో మీకు ఉంటుంది. డౌట్ ఉంటే కనుక మా వాళ్ళు కాల్ చేయండి, చెప్తారు. సో ఈ సర్వర్ రన్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో వన్ యూఆర్ఎల్ విల్ బి ఆటోమేటికల్లీ జనరేటెడ్. ఆటోమేటిక్ యూఆర్ఎల్ జనరేట్ అయిపోతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ యూ విల్ బి గెటింగ్ దిస్ పెగా బ్లూ కలర్ లాగిన్ పేజ్. And here it will ask you username and password. Get my point? Here it will ask you username and password. Fine. ఇప్పుడు నేను మీకు యూఆర్ఎల్ కాపీ చేసి మీకు వాట్సాప్లో పంపించేస్తాను అనుకోండి. మీరు మీ బ్రౌజర్లో ఇది హిట్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుంది అనుకుంటున్నారా, రాదా? చెప్పండి ఎవరైనా, చెప్పండి. ఐ జస్ట్ సెండ్ యూ దిస్ యూఆర్ఎల్ ఇన్ యువర్ ల్యాప్టాప్. మీరు ఏమీ సెట్ చేయలేదు, నార్మల్గా మీకు అసలు పెగా తెలియదు, ఏమీ తెలియదు, ఇన్స్టలేషన్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇఫ్ ఐ జస్ట్ పాస్ యూ దిస్ యూఆర్ఎల్, మీ బ్రౌజర్లో ఇది హిట్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుందని అనుకుంటున్నారా? వస్తుందని అనుకుంటున్నామండి. వస్తుందని అనుకుంటున్నారా? ఓకే, ఫైన్. సో ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ సర్వర్ రన్ అయితేనే వస్తుందని చెప్తున్నాను. అంటే దిస్ యూఆర్ఎల్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టలేషన్ లేదు, సర్వర్ లేదు, ఓకే, యూ మైట్ నాట్ గెట్ ఇట్. అర్థమైందా? యుల్ నాట్ గెట్ ఇట్. సపోజ్ ఇదే యూఆర్ఎల్ని నేను నా ల్యాప్టాప్లోనే వేరే బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. సో మేబీ ఇది క్రోమ్ కదా, సో మేబీ దీనిలోని ఇన్కాగ్నిటో మోడో లేకపోతే ఒపెరో బ్రౌజరో వాటర్ వేరేది ఓపెన్ చేసి ఇదే యూఆర్ఎల్ హిట్ చేస్తే నాకు బ్లూ పేజ్ వస్తుందా, రాదా? వస్తుంది. వస్తుంది. ఓకే, అంటే నా ల్యాప్టాప్లో ఏ కార్నర్ నుంచి నేను రన్ చేసినా వర్కౌట్ అవుతుంది. ల్యాప్టాప్ క్రాస్ అయిన తర్వాత అంటే అక్కడ సర్వర్ లేదు కాబట్టి రాదు. ఇది ఓకే కదా? సేమ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ యువర్ రియల్ టైమ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో అంటే మీరు రియల్ టైం టుడే ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో అక్కడ మీరు మీ మేనేజర్ మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు కదా జనరల్గా. సో ఆ ల్యాప్టాప్ను చెక్ చేసుకుని, సార్ ఇందులో 2 GB ర్యామే ఉంది, ఆర్ ఇది విండోస్ కాదు, సో మేబీ లైక్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, అండ్ ఇక్కడ 8 GB ర్యామ్ లేదు. సో ఇలాంటి పాయింట్స్ మాట్లాడారు అనుకోండి, ఆర్ పెగా సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మాకు ఎర్లియర్ మాకు ట్రైనింగ్లో ఒక లింక్ ఇచ్చారు, అది నేను డౌన్లోడ్ చేసిన ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చా లేదా. సో ఇలాంటి రిలేటెడ్ థింగ్స్ మీరు అక్కడ ఏమి డిస్కస్ చేసినా స్ట్రైట్ అవే దే ఆస్క్ యూ ఆర్ యూ రియల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్. అంటే ఇన్స్టలేషన్ అనే కాన్సెప్ట్ రియల్ టైంలో ఉండదు. గెట్ మై పాయింట్? పెగా ఇన్స్టలేషన్ అనే కాన్సెప్టే ఉండదు. సో మరి ఏం చేస్తామంటే వాళ్ళు మీకు ఇచ్చే ఒక ల్యాప్టాప్ ఇస్తారు, అండ్ తర్వాత ఆర్ ఇనీషియల్లీ సిటీ క్లయింట్ అనుకోండి.
సో సిటీ వాళ్ళు అఫీషియల్గా పెగా లైసెన్స్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ మేబీ వాళ్ళ నెట్వర్క్ టీం వాళ్ళు ఇలా ఇన్స్టలేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం మాన్యువల్గా మన ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టలేషన్ చేస్తున్నామో వాళ్ళు వాళ్ళ నెట్వర్క్లో అలా ఇన్స్టలేషన్ చేయాలి మాన్యువల్గా. సో ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఆ నెట్వర్క్లో ఎవరున్న వాళ్ళకైనా షేర్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు క్లయింట్ నెట్వర్క్లో మేబీ మనం ఇండియా నుంచి వర్కింగ్ అనుకోండి, ఇంకో టీం జపాన్ నుంచి ఉంటుంది, అండ్ ఇంకో టీం మేబీ ఆస్ట్రేలియా నుంచి ఉంటుంది. సో వన్స్ యూ ఆర్ కమింగ్ టు దిస్ క్లయింట్, మేబీ మీరు క్లయింట్ నెట్వర్క్లోకి ఎంటర్ అవుతారు. సో యూజింగ్ విపిఎన్ ఆర్ క్లయింట్ ఐడీస్ వాట్ ఎవర్. సో ఎంటర్ అవుతున్నారంటే ఈ సర్వర్ రేంజ్లో మీరు వచ్చేసినట్టే. సర్వర్ రేంజ్లో వచ్చిన తర్వాత ఆ యూఆర్ఎల్ ఏ కార్నర్లోనే యూజ్ అయిపోతుంది. అంటే వెరీ ఫస్ట్ థింగ్ మీరు మీ మేనేజర్ని అడగాల్సింది ఏంటి అంటే, సో కెన్ యూ ప్లీజ్ షేర్ దిస్ డెవలప్మెంట్ యూఆర్ఎల్ అని అడగాలి. అంతేగాని హౌ టు డౌన్లోడ్, హౌ టు ఇన్స్టాల్, వాట్ వర్షన్ ఇలాంటివి అసలు మాట్లాడకూడదు. సో మీకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మేబీ మీరు ఆ సర్వర్ రేంజ్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఆ సేమ్ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. గాట్ ఇట్ రైట్? సో అంటే పెగా ఇన్స్టలేషన్ అనేది రియల్ టైంలో మీరు అసలు మాట్లాడకూడదు, ఓన్లీ పర్సనల్ ఎడిషన్ గురించే. ఓకే. సో నౌ టుడే యువర్ టాస్క్ ఏంటంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ దిస్ వన్ కంప్లీట్లీ. అండ్ తర్వాత మీకు ఈ బ్లూ పేజ్ వస్తుంది. అండ్ ఇక్కడి నుంచి అంతా కామన్. ఇక్కడ నుంచి రియల్ టైంలో ఏం జరుగుతుంది అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేది అంతా కామన్. ఈ ప్రయర్ సెటప్ అనేది మాత్రం మనకి స్పెసిఫిక్గా ఉంటుంది. ఫైన్. సో ఆఫ్టర్ యూ గెటింగ్ దిస్ యూఆర్ఎల్ అండ్ యూఆర్ఎల్ యాజ్ ఆఫ్ నో మీరు లోకల్ హోస్ట్ 8080 ఇలా ఏదో చూస్తుంది. సో మేబీ రియల్ టైంలో మీకు ఎలా ఉండొచ్చు అంటే సిటీ డెవ్ ఇలా ఉండొచ్చు. మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్. మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్. ఓకే. అండ్ సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్లో okay, generally there will be two types of authentications. Okay, I'll talk about authentication later. It's fine. So after you hitting this URL, మీకు username password అడుగుతుంది కదా. సో దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే దాన్ని మనం టెక్నికల్గా ఆపరేటర్ ఐడి అంటారు. సో మీ మేనేజర్ మీకు ఏం చేస్తారు, ఫస్ట్ దే విల్ గివ్ యూ దిస్ యూఆర్ఎల్ అండ్ దే విల్ క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి ఫర్ యూ. సో ఇప్పుడు ఎవరైతే లాగిన్ అవుతారో, డెవలపర్ లాగిన్ అవుతాడు, టెస్టర్ లాగిన్ అవుతాడు, మేబీ యూజర్స్ లాగిన్ అవుతారు. సో వాళ్ళందరినీ ఆపరేటర్స్ అంటారు. అర్థమైందా? ఓకే. సో దే ఆర్ సపోజ్ టు గెట్ ఆపరేటర్ ఐడీస్ క్రియేటెడ్ బై దేర్ మేనేజర్స్. ఓకే. అండ్ సమ్మన్ ఆఫ్ యూ ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టాక్ నా. ఈ పెగా అప్లికేషన్లో వాట్ టైప్ ఆఫ్ పీపుల్ జనరల్ లాగిన్ అవుతారు? వాట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరెవరు లాగిన్ అవుతారు? మేబీ డెవలపర్స్ లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేయాలి. తర్వాత ఈ టైప్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవుతారు, ఏదో చేస్తారు. ఇలా వాట్ టైప్ ఆఫ్ పీపుల్ లాగ్స్ ఇన్ చెప్పండి ఎవరైనా. నో డౌట్ BA, డెవలపర్స్ అవుతారు. PAs, పిఎస్, బిజినెస్ అనలిస్ట్. ఓకే. ఇంకా admin, అడ్మినిస్ట్రేటర్స్. ఎస్. ఇంకా testers, end టెస్టర్, users also. టెస్టర్స్, ఎండ్ యూజర్స్. గ్రేట్. ఇంకా ఇంకా ఇంకెవరెవరు లాగిన్ అవుతారు జనరల్ అప్లికేషన్? managers, మేనేజర్ అంటే సో ఇక్కడ మేనేజర్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ మేనేజర్ ఉంటారు. ఇప్పుడు మేబీ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తే మీకు డెవలప్మెంట్ మేనేజర్ ఒకడు. అలా కాకుండా నేను ఒక బ్యాంక్లో క్లర్క్ అయితే మా మేనేజర్ ఒకడు ఉంటారు. సో ఇప్పుడు మా మేనేజర్కి పెగా తెలియాల్సిన అవసరం లేదు, మీ మేనేజర్కి పెగా మొత్తం తెలియాలి. అవునా కాదు? ఇప్పుడు మేనేజర్ అంటే మీ దృష్టిలో ఎవరు? రియల్ మేనేజరా లేకపోతే మేబీ డెవలప్మెంట్ మేనేజరా? development manager. ఓకే. డెవలప్మెంట్ మేనేజర్ లాగిన్ అవుతారు. రియల్ మేనేజర్స్ ఎవరా? No, I don't think so. ఐ డోంట్ థింక్ సో నా. సో బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ మేనేజర్స్కి వాళ్ళ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి అప్రూవ్ రిజెక్షన్స్ చేయరా? ఓకే. డే వన్ మీరు ఒక డెవలపర్, మీరు లాగిన్ అవుతారు, డెవలప్మెంట్ స్టూడియోలో మొత్తం డిజైన్ చేస్తారు. తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు లాగిన్ అవుతారు, తర్వాత రియల్ యూజర్స్ లాగిన్ అవుతారు. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే రియల్ ప్రొడక్షన్ వాళ్ళు కాదు అలా యూజ్ చేసేది అప్లికేషన్ని. అవును కదా? నేను ఒక రియల్ బ్యాంక్ ఎంప్లాయ్, నేను లాగిన్ అయ్యి ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాను, అది మా మేనేజర్ మళ్ళీ లాగిన్ అవుతారు. మా మేనేజర్ అక్కడ ఏంటి అప్రూవల్, రిజెక్షన్, ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అంటే రియల్ మేనేజర్స్ కూడా లాగిన్ అవుతారు. ఐ కరెక్ట్? ఓకే. ఇంకా ఇంకా జనరల్గా వాట్ టైప్ ఆఫ్ పీపుల్ లాగ్స్ ఇన్? అంతేనా? అంతేనా? Bank employees, సారీ.
కరెంట్ Product ఎంప్లాయీస్. owner. Bank employees. బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే రియల్ యూజర్స్ కదా, ఎండ్ యూజర్స్. Product owner. అండ్ ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు ఏం లాగిన్ అవరా? ప్రాడ్ సపోర్ట్ టీం వాళ్ళు కూడా లాగిన్ అయ్యి వాళ్ళు ఏదో చేసుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఒక డెవలపర్ లాగిన్ అయితే అతనికి నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఎలా ఉంటుంది? నేనే ఒక డెవలపర్ ఆర్ మీరు ఒక డెవలపర్ లాగిన్ అయ్యారు, నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఎలా ఉంటుంది? సంథింగ్ మీకు డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఇలాంటి ఫీచర్స్ ఏ ఉంటాయి కదా. సో వీ కాల్ దట్ యాజ్ డెవ్ స్టూడియో. ఓకే, వీ కాల్ ఇట్ యాజ్ డెవ్ స్టూడియో. అండ్ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి వచ్చే స్క్రీన్స్ ఏంటి? మేబీ ఎండ్ యూజర్స్ లాగిన్ అయితే వాళ్ళకి యూజర్ పోర్టల్ అనేది వస్తుంది. మనం అనుకుంటున్న క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ దీన్ని యూజర్ పోర్టల్ అంటారు. అండ్ రియల్ మేనేజర్స్ లాగిన్ అయితే వాళ్ళకి వచ్చే స్క్రీన్ని మనం మేనేజర్ పోర్టల్ అంటాం. ఓకే, సో నౌ ఇప్పుడు డెవలప్మెంట్ మేనేజర్స్ అన్నారు కదా. ఇప్పుడు నేనైనా మేబీ మా మేనేజర్ అయినా ఇద్దరు డెవలపర్స్ అంటే, కాకపోతే ఆయన నాకు హైరార్కల్గా హెడ్. సో ఇప్పుడు ఆయన కూడా లాగిన్ అయ్యి ఏం చేస్తారు? మేబీ మా టీం మొత్తాన్ని మేము చేసిన వర్క్స్ని కరెక్ట్గా ఉన్నా లేదా అంటే హీ ఈజ్ ఆల్సో గెటింగ్ డెవలప్మెంట్ స్టూడియో ఓన్లీ, రైట్? అవునా కాదు? ఎస్ రైట్, హీ ఆల్సో షుడ్ గెట్ డెవలప్మెంట్ స్టూడియో అండ్ రియల్ మేనేజర్స్గా ఇది ఓకే. ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు ఏం చేస్తారు? మేబీ మీరే ప్రాడ్ సపోర్ట్ టీం అయితే, మేబీ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, నేను ఒక కస్టమర్ని రిజిస్టర్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఫెయిల్ అవుతుంది, వెళ్ళట్లేదు, ప్రొసీడ్ అవ్వట్లేదు. ఐ సింప్లీ డ్రాప్ అన్ ఈమెయిల్ టు యూ. మీరేం చేస్తారు? మీరు లాగిన్ అయ్యి దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మీకు కూడా వచ్చేది ఏంటిది? కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టూడియోని. ఆమె కరెక్ట్, డెవలప్మెంట్ స్టూడియోని. అండ్ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి మాత్రం, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు, సో దే విల్ బి డూయింగ్ మినిమల్ డెవలప్మెంట్ టాస్క్స్. వాళ్ళు లాగిన్ అవుతారు, వాళ్ళు మినిమల్ డెవలప్మెంట్స్ ఏవో చేస్తుంటారు, అప్లికేషన్ క్రియేషన్స్ అయినా, సో మేబీ కేస్ టైప్స్ జనరేషన్స్ అయినా. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి we are having something called App Studio. There is something like App Studio. And admin వాళ్ళకి there is something called Admin Studio. And testers అంటే ఎవరు? ఇప్పుడు మీరు ఒక చోట జాయిన్ అయితే టెస్టర్గా మీరు ఏం చేస్తారు? మీకు అందులో పెగానా, జావా, .NET తెలియాల్సిన అవసరం లేదు. సో ఒక రియల్ బ్యాంక్ ఎంప్లాయ్ వాళ్ళకి స్క్రీన్స్ ఎలా వస్తాయి అది మీరు ఇప్పుడే టెస్ట్ చేస్తారు. అంటే యూ ఆల్సో విల్ బి గెటింగ్ యూజర్ పోర్టల్ అండ్ రియల్ మేనేజర్స్కి ఇది వస్తుంది. సో ఫైనల్గా పెగాలో ఎవరైనా చెప్పండి మీరు, ఓకే, సో ఎవరైనా లాగిన్ అవ్వచ్చు. బట్ లైక్ సో we call all these as operators. So whoever is logging into Pega application, they are considered as an operator. And operator can be an developer. If so, he can get development studio and app studio, admin studio, user portal, manager portal. ఇలా 5 types possible. And in fact, development studio or app studio both are meant for development కాబట్టి. So technically we'll call these two type of people as authors. ఓకే, అండ్ వీళ్ళని అడ్మినిస్ట్రేటర్స్ అంటారు, అండ్ వీళ్ళని రియల్ యూజర్స్ అంటారు, అండ్ వీళ్ళని మేనేజర్స్ అంటారు. సో ఇప్పుడు నార్మల్గా పెగాలో ఎవరు యాక్సెస్ చేసినా వాళ్ళ ఆపరేటర్సే. ఆపరేటర్ మస్ట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ 4 రోల్స్, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, క్లియర్ సో ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? ఎనీ క్వశ్చన్స్? క్లియర్ అందరూ? ఎస్ రైట్, అర్థమైందా? Yes, Yes, sir. Chandra. నౌ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మీరు ఇప్పుడు ఒక టెస్టర్గా జాయిన్ అయితే మీకు ఏ రోల్ ఇవ్వాలి? మీరు ఒక టెస్టర్గా జాయిన్ అయితే మీకు ఏ రోల్ ఇస్తారు? User role. యూజర్ రోల్. మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ అయితే BA role. Other. ఆథర్. పెగాలో 4 రోల్సే. ప్రొడక్షన్ సపోర్ట్ టీం మెంబర్ అయితే Same developer one. ఆథర్. సో మీరు పెగా మేనేజర్గా జాయిన్ అయితే Author. అగైన్ ఆథర్. ఒక బ్యాంక్ మేనేజర్గా జాయిన్ అయితే Manager. manager role. So there will be only 4 roles in Pega.
So any operator should be part of these four roles. So can an operator have multiple roles possible? ఒక సింగిల్ ఆపరేటర్ కి మల్టిపుల్ రోల్స్ పాసిబులా? Yes. ఎస్ ఆర్ నో? Yes. Yes, yes. షూరా? Sure. షూరా? ఓకే. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు. మీ మేనేజర్ ఏమంటున్నారంటే, సో మీకున్న 8 అవర్స్ వర్క్లో పర్ డే హ్యావ్ టు వర్క్ ఫర్ 8 అవర్స్ అఫీషియల్ కదా. సో 8 అవర్స్లో 6 అవర్స్ యూ వర్క్ ఆన్ డెవలప్మెంట్ అండ్ 2 అవర్స్ యూ వర్క్ ఆన్ కాన్ఫిగరేషన్స్ అంటున్నారు. అంటే సింగిల్ ఆపరేటర్ ఐడితో మీరు ఆథర్ రిలేటెడ్ టాస్క్ చేయాలి, మేబీ అడ్మిన్ రిలేటెడ్ టాస్క్ కూడా చేయాలి. అండ్ ఆపరేటర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ రోల్స్ ఆల్సో పాసిబుల్. ఓకే ఫైన్. సో టోటల్లీ ఏ టైప్ ఆఫ్ పీపుల్లో అయినా సో ఫస్ట్ మీకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాల్సిందే అండ్ దానికి రోల్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు నేను ఒక డెవలపర్గా జాయిన్ అయితే సో ఆఫ్టర్ దిస్ యూఆర్ ఐ గెట్ దిస్ బ్లూ కలర్ లాగిన్ పేజ్. టెస్టింగ్ టీం వాళ్ళకి కూడా సేమ్ బ్లూ కలర్ పేజ్ అండ్ మేబీ రియల్ యూజర్స్. సో ఇప్పుడు నేను బ్యాంక్లో ఒక క్లర్క్ లాగా జాయిన్ అయితే సో సిటీ బ్యాంక్లో జాయిన్ అయ్యాను ఒక క్లర్క్ లాగా. సో నాకు ఒక అప్లికేషన్కి యాక్సెస్ ఇవ్వాలి, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి యాక్సెస్ ఇవ్వాలి, నేను మా కస్టమర్స్ అందరినీ రిజిస్ట్రేషన్ చేయాలి. సో దానిలో నాకు పెగానా .NET పైథానా నాకు అసలు ఏమీ అవసరం లేదు. మా మేనేజర్ ఏం చేస్తారంటే సో దే గివ్ మీ వన్ యూఆర్. ఆ యూఆర్లో అతనికి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ టెక్నికల్ టీం వాళ్ళు అంటే వాళ్ళ పెగా డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇతనికి ఇస్తారు. సో టెక్నికల్ టీం వాళ్ళు ఇచ్చే యూఆర్ఎల్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ లాగా నాకు వస్తుంది. అండ్ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ ఎవరు క్రియేట్ చేయాలి? సో మేబీ మళ్ళీ మీరు డెవలపర్ అయితే మీ దాకా వస్తుంది రిక్వెస్ట్, అది మీరు క్రియేట్ చేసి మీ మేనేజర్కి రిప్లై పెడతారు, మేబీ అది నాకు వస్తుంది. ఆపరేటర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. సో హియర్ ఆఫ్టర్ ఐ హిట్టింగ్ విత్ వన్ యూఆర్ఎల్ నాకు వచ్చే ఈ లాగిన్ పేజ్లో పెగా అని ఉంటే సో వాట్ ఈస్ దిస్ పెగా? నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. నేను వర్క్ చేసేది సిటీ బ్యాంక్లో, ఈ పెగా అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ, మన క్లయింట్ నుంచి వచ్చే ఇప్పుడు సిటీ బ్యాంక్ వాళ్ళే క్లయింట్స్ అనుకుంటే ఈ క్లయింట్ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మాడిఫై దిస్ లాగిన్ పేజ్ అంతే. రియల్ యూజర్స్ వీళ్ళందరికీ కన్ఫ్యూజన్గా ఉంది కదా, మాడిఫై దిస్ లాగిన్ పేజ్. సో ఈ పర్టికులర్ లాగిన్ పేజ్ని కస్టమైజేషన్ చేసేస్తారు. అంటే మీకు ఇదే బోరింగ్ బ్లూ కలర్ పేజ్ ఏమి ఉండదు ఎక్కడ రియల్ టైంలో మీరు ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయినా. సో అక్కడ మీకు డిఫరెంట్ వాళ్ళ కంపెనీ లోగోస్ ఉంటాయి. మేబీ మీరు సిటీ ప్రాజెక్ట్లో అయితే పెగా ప్లేస్లో సిటీ లోగో పెట్టేసుకుని బ్లూ కలర్ తీసేసి వైట్ అండ్ రెడ్ వాళ్ళ డిఫాల్ట్ థీమ్స్ పెట్టేసుకుంటారు. ఓకే. అండ్ మేబీ వేరే బ్యాంక్లో అయితే ఆర్ వేరే ఆర్గనైజేషన్ అయితే ది బ్లూ కలర్ పేజ్ని ఫస్ట్ కస్టమైజేషన్ చేసేయాలి. సో ఈ కస్టమైజేషన్ చేసే ప్రాసెస్లో ఇమేజ్ రిమూవ్ చేస్తారు, ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్స్ రిమూవ్ చేస్తారు, ఓకే. యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మేబీ అబో బిలో అనేది కాకుండా సైడ్ బై సైడ్ పెట్టిన వాళ్ళు ఉంటారు, ఆర్ ఇదంతా ఒక కార్నర్లో పెట్టిన వాళ్ళు ఉంటారు, ఇదంతా ఒక పెద్ద ఇమేజ్ పెట్టుకొని. సో ఎనీ కస్టమైజేషన్ ఆన్ దిస్ పేజ్ ఈజ్ ఓకే ఎక్సెప్ట్ దిస్ బటన్. సో ఈ పర్టికులర్ లాగిన్ బటన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కస్టమైజ్ చేసేటప్పుడు ఈ లాగిన్ బటన్ ప్లేస్లో లాగిన్ నేమ్లో మేబీ సబ్మిట్ అని పెట్టుకోవచ్చు, ఆర్ అది సెంటర్లో కాకుండా రైట్ కార్నర్ స్టిక్ చేసుకోవచ్చు, ఆర్ దానికి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ మీ ఇష్టం వచ్చింది మార్చుకోవచ్చు. బట్ ఆ బటన్ని మాత్రం రిమూవ్ చేయాలి. ఆ బటన్కి ఉన్న స్టైల్స్ ఇవన్నీ ఓకే. సో ఎందుకు ఆ బటన్కి అంత ప్రయారిటీ అంటే సపోజ్ నేను ఇక్కడ ఏదో డమ్మీలు ఎంటర్ చేసేసి లాగిన్ క్లిక్ చేస్తే సో నాకు నెక్స్ట్ స్క్రీన్ ఏమైనా వస్తుందని అనుకుంటున్నారా? ఇట్ హ్యాస్ టు క్రాస్ చెక్ వెదర్ దిస్ ఇస్ వ్యాలిడ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆర్ నాట్, రైట్? అవునా కదా? సో సింపుల్గా నాకు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళదు. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది వస్తుంది. అంటే నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సింది వ్యాలిడ్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ ఏమవుతుంది? సో ఐడి పాస్వర్డ్ కరెక్టా కాదా అనేది సమ్వేర్ రెఫరెన్స్ ఎక్కడో చెక్ చేసుకుని మేబీ ఓకే అయితే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది, లేకపోతే సమ్వేర్ ఇక్కడే ఎర్రర్ త్రో చేస్తుంది కదా. సో ఇది ఎక్కడో చెక్ చేసుకుంటుందంటే బ్యాక్ అండ్ రెఫరెన్స్ ఎప్పుడు ఒక టేబుల్ ఉంటుంది. గెటింగ్ మై పాయింట్? బ్యాక్ అండ్ రెఫరెన్స్ ఎప్పుడు ఒక టేబుల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ యూఐ లాగిన్ పేజ్ అనుకోండి. అండ్ ఎవ్రీ పెగా ప్రాజెక్ట్కి ఆర్ ఏ ప్రాజెక్ట్కైనా పెగానే కాదు ఒక డేటాబేస్ ఉంటుంది. అండ్ డేటాబేస్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ కదా.
So now if I enter maybe 1, 2, 3, 4 and enter something submitting ikkada. So system should check in some table. And a table ఈ ఐడి పాస్వర్డ్ కరెక్టా కదా క్రాస్ చెక్ చేసుకుని దెన్ నెక్స్ట్ స్క్రీన్ రీడైరెక్ట్ అవుతుంది. ఇట్ మైట్ బి డెవలప్మెంట్ స్టూడియో ఆర్ ఇట్ మైట్ బి యాప్ స్టూడియో ఆర్ అడ్మిన్ స్టూడియో ఆర్ ప్రొడక్షన్ స్టూడియో యూజర్ పోర్టల్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అవునా? సో అంటే ఆన్ క్లిక్ ఆఫ్ లాగిన్ బటన్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్లో జావా ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ దెన్ ఫర్దర్ ఎస్క్యూఎల్ క్వైరీ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ టు హిట్ ద టేబుల్. సో ఒక టేబుల్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీసే. అంటే దిస్ జావా వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఆన్ దిస్ బటన్ కెన్ రైట్ ఇట్స్ ఓన్ క్వైరీస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ ఫర్దర్గా ఇక్కడ రికార్డ్ చెక్ చేసుకుంటుంది. సో రికార్డ్ కనుక వ్యాలిడ్ అయితే అంటే ఐడి పాస్వర్డ్ వ్యాలిడ్ అయితే దెన్ ఫర్దర్ ఇట్ ఈస్ చెకింగ్ వెదర్ హీస్ అన్ ఆథర్ ఆర్ అన్ user or a manager. So depending upon the role, whatever this ID and password combination is having, then system will come to that he is a developer and next development studio ఇవన్నీ వస్తున్నాయి. అవునా? సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇదంతా ఎగ్జిక్యూట్ చేయడానికి ఆన్ దిస్ బటన్ క్లిక్ ఏదో సంథింగ్ ప్రీ డిఫైన్డ్ జావా రెడీగా ఉంది. మీరు ఈ బటనే తీసేసి మీకు వేరే బటన్ పెట్టుకుంటానంటే సో ఇదంతా ఎక్కడి నుంచి చేస్తారు? సో మేబీ బ్యాక్గ్రౌండ్ కస్టమైజేషన్ ఆఫ్ జావా, కస్టమైజేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ చేస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డ్రాపింగ్. మేబీ మీకు జావా బాగా వచ్చి ఉండొచ్చు, ఎస్క్యూఎల్ క్వైరీస్ బాగా రాస్తూ ఉండొచ్చు, బట్ కరెక్ట్గా రాయాలని ఏమీ లేదు కదా. సో మేబీ ఒక 2 పర్సన్స్లో ఒక పర్సన్ 10 లైన్స్తో రాస్తే ఇంకో పర్సన్ 5 లైన్స్తో రాసి చేసేవాడు ఉంటాడు. సో ఇన్ దట్ సినారియో పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ you should not disturb this button, but you can make its styling part modified. So maybe colors change చేసుకోవటం, left or right alignments changes చేసుకోవటం ఇలా. So here you should first understand how to customize this login page. Okay, and తర్వాత బటన్ క్లిక్ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద బ్యాక్గ్రౌండ్ అనేది చూస్తుంది. సపోజ్ ఇప్పుడు మేబీ మీకు ఒక 5 years ఆఫ్ పెగా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఆర్ ఈ రోజు నుంచి ఒక 5 years ఫ్యూచర్ అని వస్తుంది కదా. సో 1 year సే 2025లో మీరు సిటీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉండొచ్చు. 2025లో సో మీరు ఒక సిటీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉండొచ్చు. అంటే మీరు అక్కడ లాగిన్ అయ్యి అక్కడ మీరు చాలా యాక్టివిటీస్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసి ఉండొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఒక డేటాబేస్ యూజ్ చేస్తారు కదా. సో డేటాబేస్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంటుంది. సో మేబీ ఒరాకిల్ యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఒరాకిల్ లోపల ఒక డేటాబేస్ ఉంటుంది, దానిలో కలెక్షన్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. అండ్ దానికి ముందు ఇయర్లో సేమ్ మేబీ మీరు బ్యాంక్ ఆఫ్ అమెరికా మీద వర్క్ చేస్తారు. సో ఇవన్నీ పెగా ప్రాజెక్ట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా పెగా మీద రన్ అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ మొత్తం వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. అండ్ మేబీ వాళ్ళు డీబీ ఎన్విరాన్మెంట్ వచ్చేసి మోంగో యూజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ లోపల ఒక డేటా బేస్ ఉంటుంది, ఇది డీబీ ఎన్విరాన్మెంట్. అండ్ డేటాబేస్లో కలెక్షన్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. అండ్ మేబీ దానికి ముందు ఇయర్లో సంథింగ్ లైక్ ఎస్సీబీ బ్యాంక్లో, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చేసే ట్రాన్సాక్షన్స్ మొత్తం సో మేబీ లైక్ ఒక డీబీ ఎన్విరాన్మెంట్లో మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, మైక్రోసాఫ్ట్ అనుకోండి, అండ్ ఇక్కడ డీబీలో ఇలా యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, so now if anyone is asking you what is like database you used in city project అంటే ఒరాకిల్ అనేవాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ ఏం యూస్ చేస్తున్నారంటే మోంగో, ఇక్కడ ఏం యూస్ చేస్తున్నారంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్. బట్ సో వాట్ ఎవర్ లైక్ యు ఆర్ సేయింగ్ ఒరాకిల్ అయినా మోంగో అయినా మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ అయినా ఇవన్నీ డీబీని ఎన్విరాన్మెంట్స్ అంతే. అంటే ఒక డేటాబేస్ని చూడగలిగిన ప్లాట్ఫామ్స్ అంతే. అంతేకాని దిస్ ఈజ్ నాట్ మై ఒరిజినల్ డేటాబేస్. సపోజ్ ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, చాలా ఇమేజెస్ ఉంటాయి, చాలా ఫొటోస్ ఆర్ వీడియోస్ ఉంటాయి. అవునా? ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లాక్ అయిపోయింది అనుకోండి, ఆర్ సమ్ ప్రాబ్లం ఏదో వచ్చింది అనుకోండి. అంటే మీ మొబైల్ ఫోన్ లోపల ఒక మెమరీ ఉంటుంది, డేటా బేస్ ఉంటుంది. డేటా బేస్ అంటే కలెక్షన్ ఆఫ్ చాలా టేబుల్స్ కదా. సో అవన్నీ మీరు యాక్సెస్ చేస్తారు జనరల్గా. బట్ డ్యూ టు సమ్ ఇష్యూ మీ మొబైల్ ఫోన్లో ఏదో ప్రాబ్లం వస్తే మేబీ మీరు కస్టమర్ సపోర్ట్ దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు నేనే మీ కస్టమర్ పర్సన్ అయితే సో వాట్ ఐ డూ, మేబీ మీ మొబైల్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఏదో యాక్సెస్ చేస్తున్నాం. సో అంటే నా ల్యాప్టాప్లో మీ మొబైల్ డేటాబేస్ అంతా వచ్చేసినట్ట.
నో రైట్, మేబీ మీరు ఆ మొబైల్ డిస్కనెక్ట్ చేసేస్తే ఇక్కడ ఏం కనబడదు కదా. సో అంటే వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? సో ఇప్పుడు మీ ఫోన్కి డేటాబేస్ ఏంటి అంటే దాని లోపల ఉన్న ఏదో ఉంటుంది, అంతేగాని దిస్ హెచ్పి ల్యాప్టాప్ ఈజ్ యువర్ డేటాబేస్ అనలేం కదా. దిస్ ఈజ్ వన్ ఎన్విరాన్మెంట్ టు విజువలైజ్ సమ్ బ్యాక్ అండ్ డేటా. సిమిలర్గా ఒరాకిల్, మోంగో, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ ఇవన్నీ DB ఎన్విరాన్మెంట్స్. బట్ ఫైనలీ సో మన పెగా డేటాబేస్ నేమ్ ఎవ్రీ టైం ఏంటంటే పెగా డేటా. మన డేటాబేస్ పేరేంటి ఎప్పుడు చెప్పండి? పెగా డేటా. సో దిస్ ఈజ్ అవర్ డేటాబేస్ నేమ్. సో ఈ పర్టికులర్ డేటాబేస్ అనేది ఎవ్రీ టైం కామన్. మీరు ఏ ప్రాజెక్ట్లోకైనా వెళ్ళండి, పెగాతో బిల్డ్ అయ్యి ఉంటుంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ నేమ్ వచ్చేసి పెగా డేటా. ఆ డేటాబేస్లో సమ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. సే పెగా డేటా, దిస్ ఈజ్ అవర్ డేటాబేస్. దీన్ని మీరు ఒరాకిల్తో లాగిన్ చేయండి, మీ ఇష్టం. అండ్ దేర్ విల్ బి మినిమమ్ ఆఫ్ 500+ టేబుల్స్ బై దిస్ టైమ్. ఓకే, చాలా టేబుల్స్ ఉంటాయి. అండ్ ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ బటన్ ఇట్ ఈస్ నౌ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ వన్ సింగిల్ టేబుల్ ఆఫ్ దట్ హోల్ డేటాబేస్ కదా. అండ్ ఆ టేబుల్ నేమ్ ఏంటి అంటే PR_ఆపరేటర్స్. గెటింగ్ మై పాయింట్? ఆ డేటాబేస్ నేమ్ ఏంటి అంటే PR_ఆపరేటర్స్. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ ఇదంతా. సో ఏదో డెమోనో ఇలా అనుకోవద్దు, పెగాలకు ఆల్రెడీ జంప్ అయిపోయాము. ఓకే, సో PR_ఆపరేటర్స్, దిస్ ఈజ్ వన్ database table holding all the operator IDs. Okay, so generally మన పెగా డేటాలో చాలా టేబుల్స్ ఉంటాయి అనుకున్నాం కదా. అండ్ అందులో ఫ్యూ టేబుల్స్ స్టార్ట్స్ విత్ PR_, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఫ్యూ టేబుల్స్ స్టార్ట్స్ విత్ PC_, అండ్ ఫ్యూ అదర్ టేబుల్ స్టార్ట్స్ విత్ PR_. అర్థమైందా? సో PR_, PC_, PR_. So what is like significance of a table which is having PR as the prefix? Significance of table with PC, significance with PR_. ఇవన్నీ మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో బాగా అడుగుతారు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ కొత్త టేబుల్ మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ పెగా డేటా బ్యాక్గ్రౌండ్లో రెడీమేడ్ ఉంది, అండ్ ఈ టేబుల్ రెడీమేడ్ ఉంది, అండ్ ఆ టేబుల్ నేమ్ అంతా సిస్టమ్ జనరేట్ చేసింది, మనం ఈ చేసేది ఏమి ఉండదు. బట్ ఇన్ ఫ్యూచర్ కొన్ని కొత్త టేబుల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయాలనుకోండి. అండ్ ఇప్పుడు మీరు పెగాలోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ స్టూడియోలోకి వెళ్తారు, అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేస్తే అది అవుట్పుట్లో ఇలా కనిపించేటట్టు చేస్తాం, అంతే కదా. ఇప్పుడు మన స్క్రీన్ నెంబర్ 1లో కస్టమర్ ఫస్ట్ నేమ్ కలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్ లాస్ట్ నేమ్ కలెక్ట్ చేసుకోవాలి, అండ్ మేబీ కస్టమర్ మొబైల్ నెంబర్, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కస్టమర్ కంట్రీ కూడా కలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఓకే, కస్టమర్ జెండర్. సో ఇక్కడ జెండర్ దగ్గర మేల్, ఫీమేల్ అనే 2 ఆప్షన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ కంట్రీ దగ్గర ఆల్మోస్ట్ లైక్ 100 కంట్రీస్ ఆర్ 200 కంట్రీస్ లిస్ట్ అవుట్ అవ్వాలి అనుకోండి. ఏం చేస్తాం? సో సింపుల్గా ఈ పర్టికులర్ స్క్రీన్ డిజైన్ చేయడానికి ఫస్ట్ నేమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాం, అండ్ అందులో వాల్యూస్ ఏమి ఉండవు, ఎంటీగా ఉంటుంది. లాస్ట్ నేమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, అండ్ ఇక్కడ జెండర్ అనే దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మేల్, ఫీమేల్ అనే 2 ఆప్షన్స్ సెట్ చేసేస్తాం అక్కడ. సో అక్కడ ఆప్షన్స్ యూజ్ చేసేవచ్చు. అండ్ ఇంకో డ్రాప్ డౌన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అక్కడ 200 ఆప్షన్స్ని సెట్ చేయడం కరెక్టా? నో. అంటే దిస్ వీఆర్ వర్కింగ్ విత్ స్టాటిక్ డ్రాప్ డౌన్, అండ్ దిస్ ఈజ్ లైక్ డైనమిక్ డ్రాప్ డౌన్. సో ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్లో మేబీ టుడే 200, నెక్స్ట్ డే 500 అనుకోండి, ఆ నెక్స్ట్ డే 5000 అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇన్ దట్ సినారియో టైపింగ్ ఎవ్రీ టైమ్ అండ్ మాడిఫైయింగ్ ఇట్స్ నాట్ కరెక్ట్, రైట్? సో ఇప్పుడు మన బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఈ అప్రోచ్ ఎలా చేయమంటారంటే, ఆర్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూడాలి యాక్చువల్గా. సో ఈ రిక్వైర్మెంట్ యాక్చువల్గా ఎలా చేయాలి అంటే, సో వాట్ ఎవర్ లైక్ 200 లిస్ట్, సో మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మీకు ఒక ఎక్సెల్ షీట్ లాగా ఇస్తారు, దాన్ని CSV అని అంటాం. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ లేటర్. ఒక ఎక్సెల్ షీట్ లాగా ఇస్తారు, అండ్ ఎక్సెల్ షీట్లో మేబీ 200 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. సో ఇప్పుడు అవి మనకి లిస్ట్ అవుట్ అవ్వాలి అంటే మన పెగా డేటా అంటే మన డేటా బేస్లో వీఆర్ సపోజ్ టు మెయింటైన్ ఏ న్యూ టేబుల్
అండ్ ఆ టేబుల్లో ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాను మొత్తాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసేసి అండ్ దెన్ ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1లో ఈ డ్రాప్ డౌన్కి ఈ టేబుల్కి కనెక్షన్ ఇవ్వాలి. అంటే వెన్ స్క్రీన్ నెంబర్ 1 ఈజ్ లోడింగ్, దిస్ డ్రాప్ డౌన్ షుడ్ రన్ వన్ SQL query with this new table and it has to pull out only country name column. అంటే ఇక్కడ కంట్రీ ఐడి, కంట్రీ నేమ్, క్యాపిటల్ ఇలా చాలా కాలమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ సపోజ్ టు పుల్ అవుట్ ఓన్లీ కంట్రీ నేమ్ ఓన్లీ. ఇదేనా రిక్వైర్మెంట్? సో అంటే న్యూ టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి ప్రిఫిక్స్ ఏముంటుందంటే పిఆర్ అని ఉంటుంది. ఓకే, సో నార్మల్గా 3 ప్రిఫిక్స్ లాగా చూస్తాం. అంటే ఇంకా చాలా ప్రిఫిక్సెస్తో కూడా ఉంటాయి, బట్ దీస్ ఆర్ లైక్ మేజర్. సో ఫ్యూ టేబుల్ స్టార్ట్స్ విత్ పిఆర్. వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్? మేబీ మనం కొత్త టేబుల్ క్రియేట్ చేసే ప్రతి దానికి ఏం ప్రిఫిక్స్ ఉంటుంది? వై ఓన్లీ దాట్? So if I wanted to create something like, or if I want, or what type of tables have PC as the prefix? What table have PR4 as the prefixes? ఇవన్నీ తెలియాలి. So far everyone clear? Follow అవుతున్నారా? Yes, right? Any questions, anyone? చెప్పండి ఆన్లైన్ వాళ్ళు ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes. So this is my Pega login page. And I'm trying to enter some value, maybe 1, 2, 3, 4 and some password. As soon as I click on login, this is our table, that is PR underscore operators. Here there must be a column like ID, right? There must be a column like password and there must be something like operator name and operator operator row ఇలా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసే 1, 2, 3, 4 అండ్ పాస్వర్డ్ ఈ టేబుల్లో హిట్ చేసుకొని ఓకే 1, 2, 3, 4 అండ్ పాస్వర్డ్ సంథింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ సిస్టమ్ ఈస్ ట్రయింగ్ టు దెన్ చెక్ హిస్ రోల్, ఆథర్ రోలా, అడ్మిన్ రోలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ అథెంటికేషన్ అయిన తర్వాత రోల్ బేస్ చేసుకొని నెక్స్ట్ మేబీ డెవలప్మెంట్ స్టూడియో అండ్ నెక్స్ట్ మేబీ యాప్ స్టూడియో అండ్ నెక్స్ట్ మేబీ లైక్ యూజర్ పోర్టల్ ఇక్కడ డిసైడ్ అవుతూ వస్తాం. అండ్ టేబుల్ నేమ్ క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఎవ్రీ టేబుల్లో నో డౌట్ కాలమ్స్ ఇలా ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అట్లీస్ట్ 1 కాలం అయినా ప్రైమరీ ఉండాలి, అట్లీస్ట్ ఒకటైనా. అండ్ వాట్ ఈస్ ద కాలమ్ ఆర్ హెడ్డింగ్ కైండ్ ఆఫ్ మీకు అర్థం అవడానికి. సో వాట్ ఈస్ ద కాలమ్ హోల్డింగ్ ఆపరేటర్ ఐడి అని అడిగితే సో ఇక్కడ కాలమ్ నేమ్ వచ్చేసి PY యూజర్ ఐడెంటిఫైయర్. గెటింగ్ మై పాయింట్? సో ఇక్కడ కాలమ్ నేమ్ ప్రైమరీ కీ ఏంటంటే PY యూజర్ ఐడెంటిఫైయర్. ఓకే, సో ఇప్పుడు టేబుల్ నేమ్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి? పిఆర్తో స్టార్ట్ అయి ఉంటాయి, పీసీతో స్టార్ట్ అయి ఉంటాయి, కొన్ని PR4తో అనుకున్నాం కదా. అండ్ ఒక పర్టికులర్ టేబుల్ లోపల ఇక్కడ హెడ్డింగ్స్ ఎలా ఉంటాయంటే సో ఫ్యూ థింగ్స్ స్టార్ట్స్ విత్ PY, few columns starts with PX or PX, PY, PZతో స్టార్ట్ అయ్యి ఉంటాయి. అర్థమైందా? టేబుల్ నేమ్స్ అయితే ఇలా స్టార్ట్ అవుతాయి పెగాలో అండ్ మేబీ కాలమ్ నేమ్స్ అయితే PX ఆర్ PY ఆర్ PZతో స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ PX రిలేటెడ్ కాలమ్, significance of PY, significance of PZ, okay, and maybe significance of PR or PC or PR4. So these are all the things what we have to clearly understand. And for now, PY user identifier is the primary key for PR operators table, and there will be a role also. And ఇక్కడ role కున్న column name ఏంటంటే PY access group. దాని కింద ఆథర్, యూజర్, మేనేజర్ ఇలా ఉంటాయి. ఓకే, ఫైన్. సో నౌ విత్ దిస్ నాలెడ్జ్ డే 1 మీరు పెగాలోకి లాగిన్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ యూఆర్ఎల్ కలెక్ట్ చేసుకుంటారు మీ మేనేజర్స్ దగ్గర నుంచి. అండ్ తర్వాత వాళ్ళు క్రియేట్ చేసి ఒక ఐడి పాస్వర్డ్తో ఇప్పుడు మనం లాగిన్ అవుతాం. సో ఇప్పుడు లాగిన్ అవుతున్నప్పుడు ఓకే, సో ఈ టేబుల్ గురించి మొత్తం అర్థమైంది కదా. సో ఇప్పుడు దీని మీద జనరల్గా రియల్ టైం సినారియోస్ ఆర్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఎలాంటివి వస్తాయంటే సో థింక్ అబౌట్ 2 issues.
Say Ravi is one bank manager. We don't know anything about normal manager, real manager. సో ఇప్పుడు ఒక పర్సన్ సే శ్యామ్ అనే పర్సన్ బ్యాంక్లో క్లర్క్ లాగా జాయిన్ అయ్యారు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ శ్యామ్ అనే పర్సన్కి సో ఫస్ట్ యూఆర్ఎల్ ఇవ్వాలి కదా. సో యూఆర్ఎల్ వాట్ రవి ఈస్ ఆల్రెడీ హ్యావింగ్, అది అందరికీ సేమ్ అకౌంట్ సర్క్యులేట్ చేసేస్తారు. And here he should get username and password. So Ravi will drop an email to prod support team. Maybe మీరు ఇక్కడ ప్రొడక్షన్ సపోర్ట్ టీంలో ఉన్నారు. And he's asking you to create one operator ID password. మీరు ఏం చేస్తారు? సో నో డౌట్ అతను ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవ్వాలి. అంటే పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయ్యేలా చేయాలి. తర్వాత వీళ్ళు రిప్లై బ్యాక్, సో దిస్ ఈస్ క్రియేటెడ్, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు లాగిన్ అన్నట్టు. సో మేబీ ఇప్పుడు శ్యామ్ అనే పర్సన్ సో వాళ్ళ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత సో ఈ పర్టికులర్ టేబుల్ హిట్ చేసుకుని నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. అండ్ ఈ కేసులో శ్యామ్కి నెక్స్ట్ వస్తున్న స్క్రీన్ ఏంటి అంటే డెవలప్మెంట్ స్టూడియో వచ్చింది. డెవలప్మెంట్ స్టూడియో. ఓకే, సో ఈ శ్యామ్ అనే పర్సన్ రియల్ యూజర్ కదా, డెవలప్మెంట్ స్టూడియో రావటం అనేది కరెక్ట్ కాదు కదా. సో హీ విల్ అగైన్ డ్రాప్ అన్ ఈమెయిల్ టు యూ. అంటే ఇఫ్ యూ ఆర్ అన్ ప్రొడక్షన్ సపోర్ట్ గై హియర్, సో మీకు వచ్చిన ఇష్యూ ఏంటంటే రియల్ యూజర్స్ వెన్ దే ఆర్ లాగింగ్ ఇన్ సో దే ఆర్ గెటింగ్ రాంగ్ స్టూడియో. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? సో నో డౌట్ మీకు పెగా డేటా ఓపెన్ చేయడం తెలియాలి. అదే కదా మన మెయిన్ డేటాబేస్. సో దానికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ యూస్ చేస్తారు. సో మేబీ ఒరాకిల్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేబీ ఆ డీబీ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత యూ షుడ్ నో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ హోల్డింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో టేబుల్ నేమ్ ఏంటి? పిఆర్ ఆపరేటర్స్. అండ్ ఆ పర్టికులర్ టేబుల్లో యూ షుడ్ నో అండర్ ఎ సింగిల్ కాలం, దట్ ఈస్ పీవై యూజర్ ఐడెంటిఫైర్ కింద సో 1 2 3 4 అనే దానికి ఇక్కడ పీవై యాక్సెస్ గ్రూప్లో సో ఆథర్ అని ఉంటుంటాను, అందుకే ఇలా వస్తుంది. దాన్ని రిమూవ్ చేసి మీరు యూజర్ అని చేంజ్ చేస్తే సో టాస్క్ విల్ బి కంప్లీటెడ్. ఐ కరెక్ట్? అర్థమైందా ఈ సినారీ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? సో ప్రొడక్షన్ ఇష్యూ ఎలా వస్తుందో క్లారిటీ వచ్చిందా ఎవ్రీ వన్? ఇట్స్ రైట్, ఫాలో అవుతున్నారా? అర్థమవుతుందా? క్లియర్గా చెప్పండి ఒకసారి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ క్లియర్లీ అండర్స్టాండింగ్, రైట్? Yes, sir. ఓకే, ఫైన్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, మేబీ దీని మీద ఒక స్మాల్ ప్రొడక్షన్ ఇష్యూ ఎలా వస్తుందో క్లారిటీ. ఫైన్. సో ఇప్పుడు ఒక శ్యామ్ అనే క్లర్క్ లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు అతనికి డైరెక్ట్గా యూజర్ పోర్టల్ వస్తుంది. బట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే లాగిన్ చేసిన తర్వాత ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం ఫర్ లోడింగ్ అవుట్. లాంగ్ టైం, చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు మళ్ళీ ఒక మెయిల్ వస్తుంది ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళకి. సో ఈ పర్టిక్యులర్ ఆపరేటర్ ఐడి లాగిన్ అవుతున్నప్పుడే సో ఇట్స్ టేకింగ్ లాంగ్ టైం ఫర్ లోడింగ్. మేబీ అందరికి లాగిన్ అయితే అది ఒక మాస్ ఇష్యూ. సో ఈ ఆపరేటర్ ఐడికి లాగిన్ అవుతున్నప్పుడు అవుతుందంటే సో నో డౌట్ దిస్ ఈజ్ అబౌట్ లైక్ దిస్ పీవై యూజర్ ఐడెంటిఫైర్ స్పెసిఫిక్గా కదా, ఈ ఆపరేటర్ ఐడి స్పెసిఫిక్గా జరుగుతుంది అదంతా. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ బ్యాక్గ్రౌండ్లో డీబగ్గింగ్ ఆప్షన్స్ ఒకటి యూస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఈ ఇష్యూ మీరు ఎలా చేస్తారు అసలు? ఇప్పుడు మీరే ప్రాడక్ట్ సపోర్ట్ టీం వాళ్ళు, సో అక్కడ లాగిన్ అవుతుంటే అది స్లోగా ఉందంటే మీరు ఇక్కడెక్కడో ఉండి ఎలా చెక్ చేస్తారు? సో రియల్ యూజర్ చెన్నైలో ఉన్నాడు, మీరు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో సో అండ్ సో టీసీఎస్ కంపెనీలో మీరు ప్రొడక్షన్ సపోర్ట్లో వర్క్ చేస్తారు. సో ఇప్పుడు అక్కడక్కడ పర్సన్కి ఇష్యూ వచ్చింది అంటే మేబీ అది కామన్ ఇష్యూ అయితే మేబీ డేటాబేస్లో చూడొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు అతనికి ఒక్కడికి లాగిన్ అవుతున్నప్పుడు ఏదో జరుగుతుంది అంటే నో డౌట్ మీరు అతను కాల్ చేసేస్తారు, అవునా కదా? డైరెక్ట్గా కాల్ చేసి సో ఇప్పుడు ఒక్కసారి లాగిన్ అవ్వండి, ఐఎమ్ చెకింగ్ సంథింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అన్నట్టు అంటారా లేదా? సో అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఆ పర్టికులర్ యూజర్ లాగిన్ అయిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ట్రేసింగ్ చేసుకుంటూ వెళ్తారు. సో అంటే సంథింగ్ లైక్ బ్యాక్గ్రౌండ్లో ట్రేసర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఎనలైజర్స్ అని కొన్ని డీబగ్గింగ్ టూల్స్ ఉంటాయి ప్రకారం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ స్టెప్ బై స్టెప్ అంటే అతను లాగిన్ క్లిక్ చేసిన తర్వాత సో వాట్ ఈస్ లైక్ ఫస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ బ్యాక్ ఎండ్, సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ అంటే జావా వేస్ట్ ఏమైనా రన్ అవుతుందా ఆర్ ఎక్స్ట్రా డేటాబేస్ టేబుల్స్ ఏమైనా అవుతున్నాయా. సమ్ టైమ్స్ సో పర్సన్ లాగిన్ అవుతున్నప్పుడు 2 types ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ లైక్ బేసిక్ అథెంటికేషన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ లైక్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్. సో మేబీ ఇతను ఏ అథెంటికేషన్లో ఉన్నాడు?
సో మేబీ ఇంకేమేమి రన్ అవుతున్నాయి అవన్నీ అలా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ క్లియర్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. ఓకే, సో ఈ పర్ఫార్మెన్స్ అనలైజర్స్ ఇవన్నీ యూజ్ చేసి చెక్ చేస్తాం. అండ్ సమ్ టైమ్స్ యాజ్ అన్ ప్రొడక్షన్ సపోర్ట్ మెంబర్ మీరు ఏం చేయాలంటే ఇతని యూజర్ నేమ్ పాస్వర్డ్ అతను మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. మేబీ మీరు డైరెక్ట్గా వాడి టేబుల్లోనే యాక్సెస్ ఉందంటే ఇక్కడ మీరు అప్డేట్ చేసేసుకోవడం ఏదో ఒకటి చేయొచ్చు. సో అతని యూజర్ నేమ్ అతని లాగా మీరు లాగిన్ అయిపోతారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని లాగిన్ అయిపోయి అండ్ యూ విల్ ట్రేస్ ఇట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫర్ దిస్ ఆపరేటర్. So in this way, you have to fix these type of issues which are related to operator IDs related. Operator ID login అవటమా లేకపోతే స్లోనెస్ ఇవన్నీ ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఆపరేటర్ ఐడి లాగిన్ అవుతున్నప్పుడు అక్కడ యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి. 2 టైప్స్. సపోజ్ నేను బ్యాంక్లో క్లర్క్, కన్సిడర్ నేను ఒక బ్యాంక్లో క్లర్క్ అండ్ అక్కడ నాకు ఒక డెస్క్టాప్ ల్యాప్టాప్ ఇస్తారు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ కేర్ఫుల్లీ. సో మనం రోజు చూసే ఎగ్జాంపుల్ నార్మల్గా, బట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ఒకసారి ఆలోచిద్దాం. సో మేబీ నేను ఒక బ్యాంక్లో ఒక క్లర్క్ అనుకోండి. సో డే 1 మేబీ నేను మార్నింగ్ 9 o'clockకి బ్యాంక్కి వెళ్ళాను. సో అక్కడ నా ల్యాప్టాప్ నేను ఆన్ చేస్తున్నప్పుడు మేబీ ఫస్ట్ విండోస్ రన్ అవుతూ ఉంటుంది కదా, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు విండోస్ రన్ అవుతాయి. సో అక్కడ విండోస్ దగ్గర నా నేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో దేర్ ఐ హ్యావ్ టు ఎంటర్ మై ఐడి అండ్ పాస్వర్డ్. సో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మేబీ ఆ డెస్క్ టాప్ మీద సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఒక ఐకాన్ ఉండొచ్చు, లోన్స్ అప్లికేషన్ ఒక ఐకాన్ ఉండొచ్చు, అకౌంట్స్ అనేది ఇలా చాలా ఐకాన్స్ ఉన్నాయి అనుకోండి. అంటే యాజ్ అన్ ఆపరేటర్ ఐ కెన్ వర్క్ ఆన్ మోర్ దాన్ వన్ ఇంప్లిమెంటేషన్, మోర్ దాన్ వన్ అప్లికేషన్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షనల్గా మాట్లాడుకుంటాం కదా, టెక్నికల్ వద్దు, నార్మల్గా అవుట్పుట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది. సో మేబీ ఆ డెస్క్టాప్ మీద నాకు 3 ఐకాన్స్ క్రెడిట్ కార్డు, లోన్స్, అకౌంట్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది, దానిలో నేను ఏదైనా చేస్తాను. లోన్స్ ఓపెన్ చేసినా సేమ్, అకౌంట్స్ ఓపెన్ చేసినా సేమ్. సో ఈ హోల్ ప్రాసెస్లో ఎవ్రీ ఇండివిజువల్ అప్లికేషన్ టు అప్లికేషన్, సో మనకి ఎక్కడైనా డిఫరెంట్ ఐడి పాస్వర్డ్స్ అడుగుతుందో? డిఫరెంట్ ఐడి పాస్వర్డ్స్ అడగట్లేదు కదా, అడగట్లేదు అనుకో. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, సింగిల్ సైన్ ఆన్ జరుగుతుంది. అంటే మీరు విండోస్ దగ్గర ఏ అథెంటికేషన్ చేశారో సేమ్ అదే లోపల ఉన్న సబ్ అప్లికేషన్స్కి కూడా అథెంటికేషన్ జరిగిపోయినట్టే కదా, అవునా? మేబీ మీరు విండోస్ యాక్సెస్ చేయలేకపోతే ఎవ్రీ అదర్ థింగ్ విల్ బి లైక్ స్టాప్. SSO సింగిల్ సైన్ ఆన్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు గూగుల్లో లాగిన్ అవ్వండి, ఇట్స్ ఆల్ ఇట్స్ ప్రొడక్ట్స్లో మీరు యాక్సెస్ చేసేస్తారు. యూట్యూబ్లో మళ్ళీ లాగిన్ అవ్వక్కర్లా, సో మీరు డ్రైవ్లో మళ్ళీ లాగిన్ అవ్వక్కర్లా. సో SSO రిలేటెడ్. సో దిస్ టైప్ ఆఫ్ అథెంటికేషన్ని మనం జనరల్గా ఎక్స్టర్నల్ అథెంటికేషన్ అంట. ఓకే, ఆర్ ఇండివిజువల్గా లాగిన్ అయ్యేదాన్ని బేసిక్ అథెంటికేషన్ అంట. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. Now let me give you something more realistic example. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో అడుగుతారు బాగా. సపోజ్ ఇప్పుడు మేబీ మీరు TCSలో డెవలపర్గా జాయిన్ అయ్యారు. ఓకే, TCSలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు మెయిల్స్ యాక్సెస్ ఉంటాయి కదా, సే webmail.tcs.com ఇలా ఒక URLని హిట్ చేస్తే సో మీకు ఒక లాగిన్ పేజ్ వస్తుంది. అండ్ దేర్ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఎంప్లాయీ ఐడి అండ్ సమ్ పాస్వర్డ్. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, సో బ్యాక్గ్రౌండ్లో TCS డేటాబేస్లో మీ ఐడి పాస్వర్డ్ కరెక్టా కాదా చెక్ చేసుకొని అండ్ ఫ్రమ్ దేర్ నెక్స్ట్ మీకు కంటిన్యూ అవుతుంది. అంటే లైక్ ఇన్బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది, వేర్ యుల్ సీ ఆల్ ద ఈమెయిల్స్, రైట్? ఓకే, ఇదంతా నార్మల్. అండ్ సో దిస్ ఈజ్ లైక్ ఓల్డర్ అప్రోచ్. సినారియో 2 ఏంటి అంటే సేమ్ లాగిన్ పేజ్లోనే webmail.tcs.com అని ఎంటర్ చేస్తారు, సేమ్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో ఏదో ఒక యాప్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేస్తే ఒక ఐడి 1234 ఒక OTP లాగా జనరేట్ అవుతుంది.
అక్కడ మనం అప్రూవ్ అని క్లిక్ చేస్తే సో అప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇన్బాక్స్ అనేది వస్తాం. అవునా కాదు? ఇది మనం రెగ్యులర్గా చూసేది. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తుంది ఓకే. తర్వాత ఈ యాప్లోకి ఎలా జనరేట్ అయింది? అండ్ ఈ పర్టికులర్ యాప్ మోస్ట్లీ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ది ఉంటుంది. మేబీ డిఫరెంట్ డిఫరెంట్ థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ అయి ఉండొచ్చు వాటర్. సో ఇప్పుడు నేను లాగిన్ అవుదాం అనుకునేది టీసీఎస్లో అండ్ యాక్సెస్ చేద్దాం అనుకునేది కూడా టీసీఎస్దే. ఓకే. అండ్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎందుకు వచ్చింది పిక్చర్లో? మైక్రోసాఫ్ట్ ఎందుకు వచ్చింది? సో హియర్ దిస్ ఈస్ లైక్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ అథెంటికేషన్. ఫస్ట్ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు, వన్ మోర్ రౌండ్ ఫర్ ఎక్స్ట్రా అథెంటికేషన్. సో బ్యాక్గ్రౌండ్లో సో ఆ అథెంటికేటింగ్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి మనం ఫస్ట్ కొలాబరేషన్ తీసుకుంటాం. సో మార్కెట్లో మైక్రోసాఫ్ట్, సో దిస్ ఈజ్ వన్ ఫేమస్ డేటా ఎంటిటీ, ఓకే, ప్రొవైడర్స్ అన్నమాట వీళ్ళు. సో హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాట్ ఎవర్ ద డేటాబేస్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, సేమ్ డేటా అంతా మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ ప్యూర్లీ ఎన్క్రిప్టెడ్. నో వన్ కెన్ రీడ్ ద కంటెంట్ దర్. సో అక్కడ ఏదో మీ ఐడి పాస్వర్డ్స్ ఇవేమీ ఉండవు. ఐ మీన్ లైక్ దే కెనాట్ రీడ్ ఇట్, బట్ ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్డ్ ఎట్ దేర్ లెవెల్ ఆల్సో. నౌ యాజ్ సూన్ యాజ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, సో ఇక్కడ ఐడి పాస్వర్డ్ అనేది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లోకి వెళ్ళి అండ్ అక్కడ చెక్ చేసుకొని సో అది కరెక్ట్ అయితే మీ మొబైల్ ఫోన్కి ఒక కోడ్ జనరేట్ చేసి అది కూడా మీరు యాక్సెస్ చేస్తే అప్పుడు మేబీ మీరు టీసీఎస్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మేబీ మీ డేటాబేస్ ఒకటి ఉండేది అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి యు ఆర్ గోయింగ్ టు ఎ థర్డ్ పార్టీ పార్ట్ ఫ్రమ్ దేర్ ఎక్స్ట్రా అథెంటికేషన్ ఫ్రమ్ దేర్. So this is what we call it as external authentication, and this we call it as basic authentication. So ఇది మీ పెగా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అయితే, మేబీ ఇది మీ లోన్స్ అప్లికేషన్ వాట్ ఎవర్ అయితే, మీరు పాస్ట్లో వర్క్ చేసిన పెగా అప్లికేషన్లో అథెంటికేషన్ టైప్ ఏంటి? బేసిక్గా ఆర్ ఎక్స్టర్నల్లా? ఎక్స్టర్నల్ అథెంటికేషన్ అయితే సో హూ ఇస్ లైక్ థర్డ్ పార్టీ ప్రొవైడర్, మైక్రోసాఫ్టా, ఓక్టానా? సో మేబీ అక్కడి నుంచి నెక్స్ట్ టోకెన్ రిలేటెడ్ థింగ్స్ అలా కమ్యూనికేట్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఫ్రమ్ దేర్ అగైన్ హౌ ఆర్ యూ గెటింగ్ బ్యాక్ ద రెస్పాన్స్? సో ఈ ప్రాసెస్లో your peg application is requester, something they are requesting and they are providing some response. So connectors ఇవన్నీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? సో ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్. సో టుడే మోస్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ పాస్ట్ వర్షన్స్లో మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ లైక్ రన్నింగ్ ఆన్ బేసిక్. నేను పెగా గురించి మాట్లాడుతున్నప్పుడు పెగా అప్లికేషన్స్ అన్ని మేబీ అథెంటికేషన్ అంతా బేసిక్ లెవెల్లో రన్ అయిపోయాయి. But slowly they are trying to go for external authentication in terms of more security. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అథెంటికేషన్ అయిందంటే సో ఆ విండోస్ ఎప్పుడైతే లోడ్ అవుతూ ఉంటుందో అక్కడ అథెంటికేషన్ చేసేస్తారు అనుకోండి డైరెక్ట్గా. దెన్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ డేటా ఎంటిటీలో నుంచి క్రాస్ చెక్ చేసుకుని ఓకే దిస్ ఈజ్ వన్ వ్యాలిడ్ ఐడి అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ అన్నిట్లోనూ వాడికి ఎస్ఎస్ఓ వచ్చేసినట్టే కదా. సో ఇన్ దిస్ వే ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ఇస్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు ఫైనల్గా బేసిక్ అథెంటికేషన్ జరగటం అంటే బ్యాక్గ్రౌండ్ రెఫరెన్స్ వచ్చేసి పిఆర్ ఆపరేటర్ స్టేబుల్. ఎక్స్టర్నల్ అథెంటికేషన్ అయితే సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ థర్డ్ పార్టీ ప్రొవైడర్ యాజ్ లైక్ థర్డ్ పార్టీ ప్రొవైడర్. ఓకే, ఇన్ యువర్ ప్రాజెక్ట్ అది ఇంటర్నల్ అంటే బేసిక్ అథెంటికేషన్ జరుగుతుందా ఎక్స్టర్నల్ అథెంటికేషన్ జరుగుతుందా అనేది కూడా ఫస్ట్ తెలియాలి. సో డే వన్ మీ మేనేజర్స్ మీకు ఒక యూఆర్ఎల్ ఇస్తారని అనుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్లో సో నో డౌట్ ఇక్కడ స్టార్టింగ్ మాత్రం చేంజ్ అయిపోతుంది, లోకల్ హోస్ట్ అని ఉండదు. అండ్ ఇక్కడ యు ఆర్ సీయింగ్ కరెంట్లీ యాజ్ పిఆర్ సర్వ్లెట్. పిఆర్ సర్వ్లెట్ ఉంది అని అంటే వాళ్ళు ఇంకా బేసిక్ అథెంటికేషన్ మీదే రన్ అవుతున్నట్టు. గెట్ మై పాయింట్? ఇంకా బేసిక్ అథెంటికేషన్ మీద రన్ అవుతున్నట్టు అంటే ఎవ్రీ స్మాల్ థింగ్ మీరు పిఆర్ ఆపరేటర్ స్టేబుల్లోనే చెక్ చేసుకోవటం. అండ్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్ అయితే అక్కడ ఏముంటుందంటే పిఆర్ ఆత్ అంటారు. చూస్తున్నారా? పిఆర్ ఆత్. సో మేబీ ఇప్పుడు నేను చేంజెస్ హిట్ చేసినా నాకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, సేమ్ లాగిన్ పేజ్ వచ్చింది చూసారా. బట్ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ సీ లైక్ పిఆర్ ఆత్. సో పిఆర్ ఆత్ అన్నా మేబీ పిఆర్ సర్వ్లెట్ అన్నా సో యూఐ పేజెస్ కానీ ఇవేమి ఎఫెక్ట్ అవ్వవు.
అండ్ ఇక్కడ నేను లాగిన్ చేస్తే ఇట్ ఈస్ ట్రైంగ్ టు చెక్ ఫర్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ఆర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు చెక్ ఫర్ ఇంటర్నల్ అథెంటికేషన్, దట్ ఈస్ పిఆర్ ఆపరేటర్ స్టేబుల్. గాట్ ఇట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? అర్థమైందా? సో పిఆర్ ఆపరేటర్ స్టేబుల్ గురించి, సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ సో ఫార్? Yes. Okay, fine. Now you understood how to download this or how to install this and what like authentication happening and operator ID అంటే ఏంటి, మేబీ బేసిక్ టేబుల్ ఆర్ కాలమ్ నేమ్స్ ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే వీఆర్ సపోజ్ టు లాగిన్ అంటే మేబీ నేను మీ మేనేజర్ అయితే, సో టీంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఐడి పాస్వర్డ్ నేను క్రియేట్ చేసి ఇచ్చేస్తాను. సో నేను క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేబీ ఇంకో కొత్త వాళ్ళు జాయిన్ అయితే మీరు క్రియేట్ చేసినట్టు ఉంటారు, అలా క్యాస్కేడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడో ఫస్ట్ పర్సన్ దగ్గర ఎవరు స్టార్ట్ అయి ఉంటుంది కదా, మరి ఆ ఫస్ట్ పర్సన్ ఎలా లాగిన్ అయి ఉంటారు? సో డే 1 సిటీ క్లయింట్ పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకోవటం, అండ్ ఆ పెగా సిస్టమ్స్ ఐ మీన్ లైక్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి ఫైనల్గా ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. యూఆర్ఎల్ జనరేట్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ద వెరీ ఫస్ట్ పర్సన్ లాగిన్ అవడానికి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్ మ్యాండేటరీ, రైట్? మేబీ అతను లాగిన్ అయ్యి వేరే వాళ్ళు క్రియేట్ చేయడం అయితే ఓకే, మరి వాట్ అబౌట్ లైక్ ఫస్ట్ పర్సన్? సో పెగా ఈస్ గివింగ్ అస్ వన్ డిఫాల్ట్ ఆర్ మాస్టర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో మాస్టర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిపోవచ్చు. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆపరేటర్ ఐడీస్ అండ్ యూ కెన్ క్రియేట్ న్యూ ఆపరేటర్ ఐడీస్ ఈవెన్ ఫర్ యువర్ కొలీగ్స్ ఆల్సో. సో ఇప్పుడు ఆ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనం యాక్సెస్ చేద్దాం. సో యాక్సెస్ చేసిన తర్వాత నో డౌట్ నాకు నెక్స్ట్ ఏదో స్క్రీన్ రావాల్సిందే, డెవ్ స్టూడియో ఆర్ యాప్ స్టూడియో, ఏదో ఒక స్టూడియో రావాలి. సో ఏ స్టూడియో వస్తుందని అనుకుంటున్నారు? ఏ స్క్రీన్ వస్తుందని అనుకుంటున్నారు? అండ్ బై ద వే, administrator@pega.com. All studios are welcome, sir. And stop. Okay. So I'm giving my master ID and password. And if I click on login, no doubt it must be properly authenticated and it must be take me to the next screen. So next screen అంటే ఏ ఆపరేటర్ ఐడి అయినా అది నా ఓన్ అయి ఉండొచ్చు, మాస్టర్ ఐడి అయి ఉండొచ్చు. సో ఏ ఆపరేటర్ ఐడి అయినా ఎనీ ఆఫ్ ద 4 రోల్సే కదా ఉండాలని అనుకున్నాం. సో మేబీ డెవలప్మెంట్ స్టూడియో వచ్చిందంటే వాడు ఒక ఆథర్ రోల్తో ఉండాలి, అండ్ యూజర్ వచ్చిండంటే యూజర్ రోల్తో ఉండాలి. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏ రోల్ ఉంటుందని అనుకుంటున్నారు అంటున్నా? App Studio. యాప్ స్టూడియో అంటే ఆథర్ రోలేనా? Yes. యాప్ స్టూడియో అంటే ఆథర్ రోల్. సో ఇఫ్ ఐ కుడ్ లాగిన్, నాకు నెక్స్ట్ ఏదో జరుగుతుంది అంటే, సో బ్యాక్గ్రౌండ్ పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో సో మేబీ పివై యూజర్ ఐడెంటిఫైర్ కింద ఒక వ్యాలిడ్ రికార్డ్ ఉండాలి కదా, administrator@pega.com. సో మేబీ పాస్వర్డ్ ఇన్స్టాల్ అండ్ ఇలా పివై యాక్సెస్ గ్రూప్. సో ఏమంటున్నారు? ఆథర్ అన్నారు కదా, ఆథర్. ఓకే, సో ఇప్పుడు నో డౌట్ ఒక ఐడి పాస్వర్డ్ అనేది వెళ్ళిపోతుంది. ఐ మీన్ లైక్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక స్క్రీన్ వస్తుంది. సో నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది అంటే అది ఏ అప్లికేషన్కి ఉండాలి? సపోజ్ ఇప్పుడు మా ప్రాజెక్ట్లో ఇద్దరు జాయిన్ అయ్యారు అనుకో, రవి అండ్ రాహుల్ ఇద్దరు అనుకుందాం. అండ్ ఐ వాంట్ రవి టు వర్క్ ఆన్ క్రెడిట్ కార్డ్ ప్రాజెక్ట్ అండ్ ఐ వాంట్ రాహుల్ టు వర్క్ ఆన్ లోన్ ప్రాజెక్ట్. అంటే వీళ్ళిద్దరూ డెవలపర్సే. సో ఇక్కడ 2 ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ అవుతాయి అండ్ ఇద్దరికి ఆథర్ రోల్. సో వీడు లాగిన్ అయిన తర్వాత వచ్చిన డెవలప్మెంట్ స్టూడియోలో వాడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది డెవలప్ అవ్వాల్సింది ఏంటి? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. వీడు చేస్తే డెవలప్మెంట్ అవ్వాల్సింది ఏంటి? లోన్ అప్లికేషన్. సో హియర్ సో this operator ID must be connected to no doubt an application. Yes, right? Each and every operator must be connected to one application name. And ఇప్పుడు administrator@pega whatever this. సో ఇది కూడా ఒక OOTP ఇది అండ్ దీనికి కూడా ఒక అప్లికేషన్ నేమ్ ఉండాలి. సో అప్లికేషన్ సో ఫార్ ఇప్పటి వరకు మనం ఏమైనా క్రియేట్ చేసామా అంటే చేయలేదు.
సో మరి ఇక్కడ ఏం కనిపిస్తుంది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. క్లిక్ ఆన్ లాగిన్. And here you can see one application name showing it as Pega platform. And this is your original Pega Studio. ఓకే, మనం డైలీ స్ట్రగుల్ అయ్యే దీంతోనే ఇంకా రోజు. సో ఈ పర్టికులర్ డెవలప్మెంట్ స్టూడియోలో అసలు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని కనుక్కోవటం కూడా, లైక్ సో అవన్నీ తెలుసుకోవటం కూడా ఇట్ విల్ బి టేకింగ్ లాంగ్ టైం. అండ్ దానిలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏ రిక్వైర్మెంట్కి ఏది యూస్ చేయాలి, సో ఆల్ దీస్ థింగ్స్ ఇస్ లైక్ వాట్ వీ హ్యావ్ టు స్ట్రగుల్. ఫైన్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒకసారి టేబుల్ గురించి ఆలోచిస్తే, సో ఈ పర్టికులర్ ఆపరేటర్ ఐడి అనేది మనం క్రియేట్ చేసింది కాదు, సిస్టమే క్రియేట్ చేసేసింది. అండ్ ఈ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్కి ఇక్కడ ఒక అప్లికేషన్ నేమ్ పెగా ప్లాట్ఫామ్ అనేది కూడా నేను క్రియేట్ చేసింది కాదు. సో పెగాలో బ్యాక్గ్రౌండ్లో దేర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్. అర్థమైందా? సో ఈ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ప్రీడిఫైన్డ్గానే ఉంది. అండ్ ఈ అప్లికేషన్ నేమ్ అనేది ప్రీడిఫైన్డ్గా ఉంది. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అది ఒక ప్రీడిఫైన్డ్. సో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఈ ఆల్ ప్రీడిఫైన్డ్ థింగ్స్ని మనం టెక్నికల్గా ఓఓటీపీ అని అంటాం. ఓకే, సో పెగాలో ప్రీడిఫైన్డ్గా ఏవి చూసినా మనం దాన్ని ఏమంటాం? ఓఓటీపీ. సో ఓఓటీపీ ఫుల్ ఫామ్ ఐడియా ఉంది ఎవరికైనా? ఓఓటీపీ ఫుల్ ఫామ్ ఐడియా ఉందా ఎవరికైనా? ఎస్ ఆర్ నో? అట్లీస్ట్ నో అయినా చెప్పండి. Out of the box. Out of the box. Out of the box. So here administrator@pega.com is one OOTP operator ID. And Pega platform, this is one OOTP application. Okay, OOTP application. And send email notification, this is one OOTP activity. So all we call it as OOTP. And maybe కొన్నిటికి ఓఓటీపీ ఉండవు, చాలా వరకు ఉండవు, కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సే ఐఎమ్ సపోజ్ టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 1 అండ్ ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ వన్ హెచ్డిఎఫ్సి ఇమేజ్ అండ్ ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ వన్ పెగా ఇమేజ్. సో ఇప్పుడు పెగా డెవలప్మెంట్ స్టూడియోలో పెగా ఇమేజ్ ఉండే ఉంటుంది కదా. సో అంటే దేర్ విల్ బి వన్ ఓఓటీపీ ఇమేజ్, యూ ఇంక్లూడ్ దాట్. అండ్ దీనికి యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఇమేజ్ లాగా చేయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ని మనం యూజర్ క్రియేటెడ్ లాగా అంటాం. ఇవి ప్రీ డిఫైన్డ్ అంటే ఓఓటీపీ కింద అంటాం. సో దీస్ ఆర్ లైక్ ఓఓటీపీ రూల్స్ అండ్ దీస్ ఆర్ లైక్ ప్రీ డిఫైన్డ్. ఫైన్. సో నౌ ఆఫ్టర్ యూ లాగింగ్ ఇన్ విత్ OOTP operator ID, it is taking you to development studio. So there it is showing you OOTP application as Pega platform. Okay, and this is your core development studio where any kind of new tasks or new design or any kind of existing defect fixes or debugging part anta ikkadi nunche chestu untam. And here whatever you are seeing, okay, so whatever you are saying, so ఈ టాప్ లో ఉన్నదాన్ని హెడర్ అంటాం. Okay, we call this as header. And this left side part, whatever you are seeing, దీన్ని explorer అంటారు. And this footer part, okay, so debugging. And here ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా. సో హియర్ యూ కెన్ సీ సంథింగ్ లైక్ పెగా ఇన్ఫినిటీ. అండ్ ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది ప్యూర్లీ కైండ్ ఆఫ్ లైక్ ప్రమోషనల్ లాగా కనిపిస్తుంది. సో వేర్ ఐ కెన్ సీ సమ్ మౌంటైన్స్, maybe with some clouds, maybe some
మూన్ స్టార్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా. సో దే ఆర్ క్లెయిమింగ్ దిస్ పెగా వర్షన్ యాజ్ పెగా ఇన్ఫినిటీ. అంటే యూజింగ్ పెగా వీ కెన్ డూ ఎనీ డెవలప్మెంట్ టాస్క్. ఓకే, ఎనీ డెవలప్మెంట్ టాస్క్ అండ్ స్కై ఈస్ ద ఓన్లీ లిమిట్ లాగా దే ఆర్ కాలింగ్ దీస్ వర్షన్స్ యాజ్ పెగా ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు మీరు వర్క్ చేసే పెగా వర్షన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వర్షన్ నెంబర్స్ టుమారో. సో పెగా వర్షన్ నెంబర్ ఏదైనా అయి ఉండొచ్చు. సో మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో మేజర్గా అడిగేది ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ పెగా ఇన్ఫినిటీ వర్షన్ ఆర్ నాట్? Do you have experience working in cloud versions or not? Do you have experience working in maybe theme cosmos or not? So ఇలా కొన్ని స్పెసిఫిక్ నేమ్స్తో అడుగుతూ ఉంటారు. సో వాట్ ఆర్ దోస్ థింగ్స్ అనేది I'll explain. I'll start this in tomorrow's class. So from tomorrow, ప్యూర్ పెగా ప్రాక్టికల్స్. అంటే సో ఫార్ మనం చేసింది ఏదో ఒక నార్మల్ డెమో క్లాసెస్ ఏం కాదు. మీకు పెగా జర్నీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, డే 1 స్టార్ట్ అయిపోయింది. ఓకే, బట్ దాన్ని కొంచెం ఫ్రీగా ఇస్తున్నామంటే అవి డెమోస్ అని కాదు, ప్యూర్ ఇన్ఫర్మేటివ్ సెషన్స్. అండ్ ఫ్రమ్ టుమారో కోర్ పెగా రిలేటెడ్ స్టఫ్ అంతా డిస్కస్ చేస్తాము. సో హౌ టు లాగిన్ వర్క్ అర్థమైంది కదా ఈరోజు. సో టుమారో విల్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ న్యూ అప్లికేషన్స్ ఆర్ మేబీ ఏ రిక్వైర్మెంట్లు ఎలా జరుగుతాయి. సో సంథింగ్ మోర్ ప్రాక్టికల్ వేలో డిస్కస్ చేద్దాం. సో ఐ వాంట్ యూ టు ఇన్స్టాల్ దిస్ పెగా సాఫ్ట్వేర్ మోస్ట్లీ బై టుడే. ఇఫ్ నాట్, వర్స్ట్ కేస్ మీరు సండే వరకైనా చేయొచ్చు, ప్రాబ్లం కాదు. ఓకే, సో మండేస్ క్లాస్ నుంచి మాత్రం సాఫ్ట్వేర్ అనేది మేక్ ష్యూర్ యూ కీప్ ఇట్ రెడీ. సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అంతా మీకు ఆల్రెడీ కొంతమంది పంపించాము, బట్ స్టిల్ ఇప్పుడు ఎవరికైతే రాలేదో ఆర్ ఎవరి పంపిస్తాం. సో దానిలో వీడియో ఉంటుంది, డౌన్లోడెడ్ ఫైల్ ఉంటుంది, అండ్ అవన్నీ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. సో మేబీ ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఓకే, ఆర్ ఆల్రెడీ ఎన్రోల్ వాళ్ళైనా ఎవరైనా. సో ఒకసారి మాకు కాల్ చేసి చేయలేకపోతున్నారంటే మా పర్సన్ తీసుకొని మొత్తం అంతా స్క్రీన్ తీసుకొని కనెక్ట్ చేసి చేస్తారు మీ కన్వీనియంట్ టైంలో. ఓకే, సో కొంతమంది పెగాని ఇంకా ఆర్ ల్యాప్టాప్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, కొత్తది కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ ప్లాన్ ఇట్ మోస్ట్లీ బై సండే. మేబీ ఈ బ్యాచ్లో కంటిన్యూ అయ్యి సిన్సియర్గా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఈ సండే కల్లా ప్లాన్గా. ఓకే, fine. So that's it for today's session. So everyone clear? Any doubts, any questions? So, Clear? sir, you'll be sending to our emails the video. WhatsApp video na? Uh, Today's recording na? Installation. Installation related. అది యూట్యూబ్ లో పెట్టాము. సో ఆ యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను. అది యూట్యూబ్ లో ప్రైవేట్ లో ఉంటుంది, అందరూ యాక్సెస్ చేయలేకపోవచ్చు. నేను ఆ లింక్ పంపిస్తాను. ఓకే, ప్రైవేట్ లో ఉంది, చూస్తా, వాట్సాప్ లో పంపిస్తాం మీ అందరికి. షూర్, దెన్ థ్యాంక్ యూ. Thank you. Sure. Thank you.